Hi guys, good morning and welcome back. So let's get started. ఫ్రైడే రోజు మనం ఐపీ అడ్రసింగ్ స్కీమ్ గురించి ఐపీ అడ్రసెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అండ్ ఐపీ అడ్రసెస్ మన అడ్రస్ స్పేస్లో ఎలా ఉపయోగపడతాయి దాని గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఈరోజు నెక్స్ట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో అడ్రస్ స్పేస్ వచ్చేసరికి డిజైన్ డెసిషన్. సో యాజ్ అన్ ఆర్కిటెక్ట్ ఆర్ అడ్మిన్ మనం పనిచేస్తున్నప్పుడు ఈ నెట్వర్క్ ని సెటప్ చేసేటటువంటి సందర్భంలో ఇనీషియల్ గా మనం తీసుకునేటటువంటి డెసిషన్ అన్నమాట. ఇది ఒక్కసారి మనం కాన్ఫిగర్ చేసిన తర్వాత వర్చువల్ మిషన్స్ లాంటి డివైసెస్ ని వర్చువల్ మిషన్స్ లాంటి రిసోర్సెస్ ని డిప్లాయ్ చేసిన తర్వాత ఈ అడ్రస్ స్పేస్ ని మార్చుకోవడానికి అవకాశం ఉండదు. కావాలంటే అడిషనల్ అడ్రస్ స్పేసెస్ యాడ్ చేసుకోవచ్చు, బట్ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి అడ్రస్ స్పేస్ ని మార్చుకోవడానికి అవకాశం ఉండదు, గ్రే అవుట్ అయిపోతుంది ఇది. ప్లీజ్ రిమెంబర్ దిస్ థింగ్. సో ఇది ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు యూజువల్గా. సో కెన్ యూ చేంజ్ యువర్ అడ్రస్ స్పేస్ ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ యువర్ వీనెట్ అని అడుగుతారు. అలాంటప్పుడు ఏం చెప్పాలి అంటే మన వీనెట్లో ఎలాంటి డివైజెస్ని ప్లేస్ చేయనంత వరకు, ఏ వర్చువల్ మిషన్స్ని, ఏ స్టోరేజ్ అకౌంట్స్ని, ఏ డేటాబేసెస్ని క్రియేట్ చేయనంత వరకు వీ కెన్ చేంజ్ ద అడ్రస్ స్పేస్. బట్ వన్స్ వీ ప్లేస్ ఎనీ వర్చువల్ మిషన్, అడ్రస్ స్పేస్ ఆప్షన్ విల్ బి డిజేబుల్డ్. మరి ఎలా దాన్ని ట్రబుల్ షూట్ చేస్తాం అంటే దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ యాడింగ్ అనదర్ అడ్రస్ స్పేస్, ఎక్స్టెండ్ చేయొచ్చు అక్కడ. మరి అడ్రస్ స్పేస్కి మేబీ ఇఫ్ యూ యూజ్ ఎ డిఫరెంట్ సినారియో, డిఫరెంట్ అడ్రస్ స్పేస్, ఇక్కడ సెకండ్ అడ్రస్ స్పేస్ కింద ఈ రెండు డిఫరెంట్ నెట్వర్క్స్ అవుతాయి. అలాంటప్పుడు వీటి మధ్యలో రౌటింగ్ ఎలా జరుగుతుందంటే దట్ విల్ బి హ్యాండిల్డ్ బై అజ్యూర్. వీ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్, మనం ఏం చేయక్కర్లేదు యాక్చువల్లీ. ఇవి ఇంపార్టెంట్ థింగ్స్ గుర్తుపెట్టుకోవాల్సినవి. అండ్ కింద ఇచ్చినటువంటి పియర్డ్ వర్చువల్ నెట్వర్క్ అడ్రస్ స్పేస్ అనేది మనం పియరింగ్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు విల్ కమ్ బ్యాక్ టు దట్. పియరింగ్స్ అనే కాన్సెప్ట్లో ఈ వర్చువల్ నెట్వర్క్ని అజూర్లోనే ఉండేటటువంటి ఇంకొక వర్చువల్ నెట్వర్క్ తోటి, అంటే మన కస్టమర్ వీనెట్ ఉంటుంది, మేబీ మనం వేరే కస్టమర్కి సపోర్ట్ చేస్తూ ఉంటాం, వాళ్ళ వీనెట్కి మనం కనెక్ట్ చేయాలి అంటే కనుక కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట అవి. విల్ సీ దట్ వన్స్ వీ రీచ్ దేర్. ఈ పర్టికులర్ కాన్సెప్ట్లో నేను చూపిస్తాను మళ్ళీ. అది కనెక్టెడ్ డివైసెస్. కనెక్టెడ్ డివైసెస్ అంటే నథింగ్ బట్, లెట్ మీ క్విక్లీ షో యూ హౌ ద కనెక్టెడ్ డివైసెస్ విల్ లుక్ లైక్. సో ఒక వర్చువల్ మిషన్ని నేను మీ ముందు డిప్లాయ్ చేస్తాను. అది కనెక్టెడ్ డివైసెస్లోకి ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, అడ్రస్ స్పేస్ ఎలా అప్డేట్ అవుతుందో కూడా చూద్దాం మనం. సో లెట్ మీ క్రియేట్ ఏ వర్చువల్ మిషన్ రియల్ క్విక్. సో ఇక్కడ నేను విఎం ఆప్షన్స్ గురించి ఏమీ డిస్కస్ చేయను ప్రస్తుతానికి, ఎందుకంటే మనం వీనెట్ టాపిక్లో ఉన్నాం కాబట్టి వీనెట్ గురించి మాత్రం ఫోకస్ చేద్దాం. తర్వాత మనం వర్చువల్ మిషన్ టాపిక్స్కి వెళ్ళినప్పుడు ఐ విల్ డిస్కస్ అబౌట్ దిస్ క్లియర్లీ. సో డిఫాల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుని నేను విఎం ఒకటి క్రియేట్ చేస్తున్నాను జస్ట్ టు షో యూ ఈ వర్చువల్ మిషన్ ఈ వీనెట్కి ఎలా కనెక్ట్ అవుతుంది అనేది. తర్వాత ఫర్దర్గా మనం చేసేటటువంటి డిస్కషన్స్లో కూడా ఈ విఎం ఉపయోగపడవచ్చు మనకి విత్ ఇన్ ద వీనెట్ డిస్కషన్సే. బట్ లెట్ మీ టేక్ ఆల్ ద డిఫాల్ట్స్. ఇక్కడ ఈ పర్టికులర్ ట్యాబ్లో ఒక వర్చువల్ మిషన్ని క్రియేట్ చేసేటప్పుడు మనకి ఏ వీనెట్కి ఆ పర్టికులర్ వర్చువల్ మిషన్ కనెక్ట్ అయి ఉండాలి, ఇక్కడ వర్చువల్ నెట్వర్క్ అనే ఆప్షన్ ఇచ్చారు. అండ్ దాంట్లో ఏ సబ్నెట్కి ఈ వర్చువల్ మిషన్ కనెక్ట్ అయి ఉండాలి. అండ్ రెస్ట్ ఆఫ్ ద ఆప్షన్స్ ఐఎమ్ టేకింగ్ డిఫాల్ట్స్. ఐల్ డిస్కస్ దెమ్ టు లేటర్. మనం విఎం క్లాస్లో డిస్కస్ చేద్దాం మొత్తం అన్ని. సో లెట్ మీ క్రియేట్ దిస్. 2 minutes పడుతుంది అంతే డిప్లాయ్మెంట్కి. వన్స్ ఇది క్రియేట్ అయ్యి డిప్లాయ్ అయిన తర్వాత ఈ వర్చువల్ మిషన్ని స్పెసిఫిక్గా మన వీనెట్కి కనెక్ట్ అయ్యేటట్టు డిప్లాయ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఒక రన్నింగ్ రీసోర్స్, ఒక రన్నింగ్ మిషన్ మన నెట్వర్క్కి కనెక్ట్ అవుతుంది. అలా కనెక్ట్ అయిన వెంటనే మనకి ఇంకా అడ్రస్ స్పేస్ మార్చుకోవడానికి అవకాశం ఉండదు అనమాట. అడ్రస్ స్పేస్ డిజేబుల్ అయిపోతుంది, కనెక్టెడ్ డివైజెస్లో ఒక డివైస్ యాడ్ అవుతుంది ఇక్కడ. సో వన్స్ ఇది డిప్లాయ్మెంట్ కంప్లీట్ అయిపోగానే మనకి అవి కనిపిస్తాయి. సో అట్లీస్ట్ నెట్వర్క్ కార్డు డిప్లాయ్ అయితేనే మనకు కనిపిస్తాయి అవి. సో ఎప్పుడైతే మనం ఒక పర్టికులర్ మిషన్ని ప్లేస్ చేసామో ఇంకా ఫర్దర్గా మనకి ఇది మోడిఫికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఏదైనా సరే ముందే డిసైడ్ అవ్వాలి.
మనకి ఎన్ని ఐపీ అడ్రసెస్ కావాలి, ఈ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో మొన్నటి క్లాస్లో చెప్పాను నేను. ఎన్ని ఐపీ అడ్రసెస్ కావాలి ఫర్దర్గా ఫ్యూచర్లో రిక్వైర్మెంట్ కోసం కూడా, అవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకుని అకార్డింగ్లీ మనం డిసైడ్ చేసుకున్న తర్వాత అప్పుడు వర్చువల్ మిషన్ డిప్లాయ్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. అంతేగాని ప్యారలల్గా మనం చేయడానికి చేస్తే ఇబ్బంది అవుతుంది అనమాట. సో లెట్ మీ రిఫ్రెష్. ఇక్కడ కనెక్టెడ్ డివైసెస్లో మనం ఇప్పుడు క్రియేట్ చేసినటువంటి వర్చువల్ మిషన్కి సంబంధించినటువంటి నెట్వర్క్ కార్డ్ అనమాట ఇది. మనకి మన ల్యాప్టాప్స్లో వైఫై కార్డు ఉంటుంది, మొబైల్స్లోనూ వైఫై కార్డు ఉంటుంది. అట్లాగే ఫిజికల్ డెస్క్టాప్స్ అయితే కేబుల్ కనెక్ట్ చేస్తాం కదా, ఆ కనెక్ట్ చేసే నెట్వర్క్ కార్డు ఇక్కడ ఇలా రిప్రజెంట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ మిషన్ ఈ నెట్వర్క్కి కనెక్ట్ అయింది. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ పర్టికులర్ థింగ్, అటాచ్డ్ టు అనే ఫీల్డ్ దగ్గర మనం క్రియేట్ చేసిన విఎం నేమ్ ఉంది, నెక్స్టాప్స్ విఎం T010 T10 అని చెప్పి. అట్లానే అడ్రస్ స్పేస్కి వెళ్తే ఎడిట్ చేసుకోవడానికి మేబీ ఎనేబుల్ చేసి ఉండొచ్చు రీసెంట్లీ, బట్ విచ్ వాజ్ నాట్ పాసిబుల్ అర్లియర్. సో ఇంతకుముందు అయితే కనెక్టెడ్ డివైసెస్ అనేది మనం ఎప్పుడైతే ఎనేబుల్ చేస్తామో, ఒక మిషన్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో, బట్ దిస్ విల్ ఇంపాక్ట్ యాక్చువల్లీ. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఒకవేళ మనం అడ్రస్ స్పేస్ని మారిస్తే ఉన్న వర్చువల్ మిషన్ ఇంపాక్ట్ అవుతుంది డెఫినెట్లీ ఏదో విధంగా. దాని ఐపీ అడ్రస్ మారిపోవచ్చు. సో దట్ విల్ కాజ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎనీవే ఇట్స్ ఆల్వేస్ గుడ్ ఐడియా. ఎప్పుడైనా సరే మన డిజైన్ అనేది మనం ఇలాంటి డెసిషన్ అనేది ఎలాంటి రీసోర్సెస్ పెట్టకముందే తీసుకోవడం అనేది చాలా అవసరమైనటువంటి ఇదనమాట. సో లెట్ మీ రీట్రై. సో ఇది ఎనేబుల్ చేశారు రీసెంట్లీ, మేబీ అయి ఉండొచ్చు, ఐ హావెంట్ అబ్జర్వ్డ్, బట్ యాక్చువల్లీ ఇట్ షుడ్ హ్యావ్ బీన్ డిజేబుల్డ్ ఉండేది ఇంతకుముందు. ఓకే, సో కనెక్టెడ్ డివైజెస్లో మనకి మన వర్చువల్ మిషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ విఎం నేమే ఉంది ఇక్కడ. మనం ఇచ్చింది నెక్స్టాప్స్ విఎం T10, ర్యాండమ్గా ఒక 3 digits యాడ్ అయినాయి చివర. సో దిస్ ఈజ్ అవర్ కనెక్టెడ్ డివైస్. అంటే అన్ని వర్చువల్ మిషన్స్, అన్ని రీసోర్సెస్, ఇక్కడ మనకున్నటువంటి రీసోర్సెస్లో ఏ రీసోర్స్నైనా మనం డిప్లాయ్ చేస్తే అది ఒకవేళ మన వర్చువల్ నెట్వర్క్కి కనెక్ట్ అయితే కనుక అది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. దాని ఐపీ అడ్రస్ ఏంటి, నేను మొన్న చెప్పాను. ప్రతి మనం ఇచ్చిన అడ్రస్ స్పేస్ ఏంటి, 10.1.0.0/16. ఇందులో మనం సబ్నెట్స్ క్రియేట్ చేసుకున్నాం, 3 సబ్నెట్స్ క్రియేట్ చేసాం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఆల్సో ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మినిట్స్. సో ఇప్పుడు సబ్నెట్స్ ఎలా ఉన్నాయి మనకి, 10.1.0.0/24, 10.1.1.0/24, 10.1.255.0/24. యాక్చువల్గా వీటిలో ఎన్ని ఐపీస్ ఉండాలి, 256 ఐపీస్ ఉండాలి, /24 కాబట్టి స్టార్టింగ్ ఫ్రమ్ 0 to 255. 0 నుంచి మొదలుపెట్టి ఈ నెంబర్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాం మనం. చివరి నెంబర్ ఏదవుతుంది, 255 అవుతుందని అనుకున్నాం మనం లాస్ట్ క్లాస్లో. సో 0 నుంచి 255 క్యాలిక్యులేట్ చేస్తే టోటల్గా 256 ఐపీ అడ్రసెస్ ఉంటాయి. కానీ ఇక్కడ మనకి అవైలబుల్ ఐపీస్ 258 చూపిస్తుంది ఫస్ట్ సబ్నెట్లో, సెకండ్ సబ్నెట్లో వచ్చేసరికి 251 చూపెడుతుంది, థర్డ్ సబ్నెట్లో కూడా 251 చూపెడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక మిషన్ క్రియేట్ అయింది, యాక్చువల్గా అయితే 251 ఉండాలి. ఒక మిషన్ క్రియేట్ అయింది కాబట్టి ఒక మిషన్కి ఒక ఐపీ వెళ్ళింది, బట్ యాక్చువల్లీ 256 కదా మనకు ఉండాల్సినటువంటి ఐపీస్. వై ఇట్ ఈస్ షోయింగ్ 251 అంటే లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం, అజూర్ రిజర్వ్స్ 5 ఐపీస్ పర్ సబ్నెట్. సో ఆ 5 ఐపీస్ని ఎక్స్క్లూడ్ చేసి మనకి అవైలబుల్ ఐపీస్ 251 అని చూపిస్తుంది. ఆ 5 ఐపీస్ ఏంటి అంటే, ఒకటి ఫస్ట్ వన్, సో లెట్ మీ పుట్ ఇట్ దిస్ వే, ప్రతి సబ్నెట్లోనూ ఒక 5 ఐపీస్ రిజర్వ్ అవుతాయి. ఏంటి అవి అంటే 10.1.0 నెట్వర్క్ నెంబర్ అంటారు దీన్ని, ఫస్ట్ది అనమాట. దీన్ని వాడరు అసలు, ఎక్కడా వాడరు, ఫిజికల్ నెట్వర్క్స్లో కూడా వాడరు ఈ నెంబర్ని. 10.1.1.255 లాస్ట్ది, ఇదేమో బ్రాడ్కాస్ట్ ఐపీ అంటారు. 10.1.1.1 ఇది వచ్చేసరికి డిఫాల్ట్ గేట్వే.
10.1.1.2 అండ్ 10.1.1.3 ఈ రెండు కలిపి డిఎన్ఎస్ సర్వర్స్ అన్నమాట. ఇవి అజూర్ తన అవసరానికి పక్కన పెట్టుకునే ఐపీస్ ప్రతి సబ్నెట్లోనూ కూడా. వీటిని మనం ఏ మెషిన్కి అలొకేట్ చేయడానికి కుదరదు. అందుకనే ఇప్పుడు మనం క్రియేట్ చేసినటువంటి మెషిన్కి ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ 10.1.1.4 అంటే ఈ సబ్నెట్లో పెట్టాం కాబట్టి మనం సిమిలర్ సినారియో దీనికి కూడా అప్లై అవుతుంది కదా. సేమ్ క్యాలిక్యులేషన్ ఇక్కడ రిజర్వ్ అవుతాయి, అయితే ఇవన్నీ జీరోస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈఎంకి వచ్చినటువంటి ఐపీ స్టార్ట్ అయింది అక్కడ 10.1.0.4. అందుకనే కనెక్టెడ్ డివైజెస్లో మన మెషిన్కి సంబంధించిన ఐపీ 10.1.0.4 ఫస్ట్ ఐపీ ఇది అనమాట. నెట్వర్క్లో యూజబుల్ ఐపీ అజూర్ వరకు. ఇదే సినారియో ఏడబ్ల్యూఎస్లో కూడా ఉంటుంది, ఇట్లానే రిజర్వ్ అవుతాయి. ఐ థింక్ అక్కడ 5 కాదు 4 ఐపీస్ రిజర్వ్ అవుతాయి ఐ బిలీవ్. డిఫాల్ట్ గేట్వే, నెట్వర్క్ నెంబర్, డిఎన్ఎస్ సర్వర్, బ్రాడ్కాస్ట్ ఐపీ 4 ఐపీస్ రిజర్వ్ అవుతాయి. కానీ అక్కడ ఇలా సీక్వెన్స్లో ఐపీ అడ్రస్ అలొకేషన్ జరగదు. అంటే స్టార్టింగ్ ఐపీ 4 నుంచి స్టార్ట్ అవుతుంది ఆర్ 3 నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ వర్చువల్ మెషిన్స్ డిప్లాయ్ చేసేటప్పుడు ఒక ఆర్డర్లో ఉండదు. అక్కడ ఏడబ్ల్యూఎస్లో ర్యాండమ్గా ఆ రేంజ్లోంచి ఒక ఐపీని తీసుకుని ఇచ్చేస్తుంది. ఇక్కడ మాత్రం సీక్వెన్షియల్గా 4 ఇస్తుంది, 4 తర్వాత 5, 6, 7, 8, 9, 10, 11, 12 అలా 254 వరకు సీక్వెన్స్లో ఇచ్చుకుంటూ వెళ్తుంది అనమాట అజూర్లో. ఈ రిజర్వేషన్ అనేది సబ్నెట్ లెవెల్లో 5 ఐపీస్ ఆర్ 4 ఐపీస్ రిజర్వేషన్ అనేది ప్రతి క్లౌడ్కి అప్లికబుల్ అయ్యే సినారియో. ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్. సో హౌ మెనీ ఐపీస్ విల్ బి రిజర్వ్డ్ ఫర్ అజూర్ వెన్ యూ క్రియేట్ ఎ సబ్నెట్ అంటే 5 ఐపీస్ క్రియేట్ అవుతాయి, 5 ఐపీస్ రిజర్వ్ అవుతాయి. ఎక్స్క్లూడ్ చేసుకుని వాటిని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎందుకు ఆ 5 ఐపీస్ ఎందుకు వాడతారు అంటే యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దీస్ థింగ్స్. 0 వచ్చి నెట్వర్క్ నెంబర్, 1 వచ్చి డిఫాల్ట్ గేట్వే, 2 and 3 డిఎన్ఎస్ సర్వర్ 1, డిఎన్ఎస్ సర్వర్ 2, 255 బ్రాడ్కాస్ట్ ఐపీ. అండ్ ఫస్ట్ ఐపీ అనేది ఏ సబ్నెట్లో అయినా .4 ఉంటుంది అనమాట. ఫస్ట్ యూజబుల్ ఐపీ అది. ఒకవేళ ఈ సబ్నెట్లో మనం వర్చువల్ మెషిన్ని ప్లేస్ చేస్తే దానికి 10.1.1.4 వస్తుంది. ఇది ఏదైనా సరే ఇప్పుడు 10.1.0.0/16 అన్నాం, /16 నుంచి మళ్ళీ /24కి వచ్చాం మనం క్యాలిక్యులేషన్లో. ఇప్పుడు యాక్చువల్గా మనం ఒకసారి ఈ పైన క్యాలిక్యులేషన్ చేస్తే మన వీనెట్కి సంబంధించిన అడ్రస్ స్పేస్ క్యాలిక్యులేషన్ చూస్తే స్టార్టింగ్ ఐపీ ఏది ఉంటుంది దీంట్లో 0.0 మొత్తం అడ్రస్ స్పేస్ అనమాట. లాస్ట్ ఐపీ ఏది ఉంటుంది 10.1.255.255. దట్స్ వాట్ దే మెన్షన్ హియర్. ఇదిగో స్టార్టింగ్ ఐపీ ఇది, ఎండింగ్ ఐపీ ఇది, లాస్ట్ ఐపీ ఇది. అడ్రస్ రేంజ్ అన్నారు దాన్ని, మనం అదే టైప్ చేసుకున్నాం ఇక్కడ. అంటే క్లాస్ బిలో మొన్న మాట్లాడుకున్నట్టు లాస్ట్ 2 డిజిట్స్ని మార్చగలం మనం. ఒకవేళ లాస్ట్ క్లాస్ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఐ విల్ షేర్ ద రికార్డింగ్, సరే అది క్లియర్గా వాచ్ చేయండి. వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో లాస్ట్ 2 డిజిట్స్ని మాత్రమే షఫుల్ చేయగలం మనం, అంటే డిఫరెంట్ కాంబినేషన్స్లో మనం మార్చుకోగలం. అలా మార్చుకున్నప్పుడు మనకున్న పాసిబిలిటీస్ ఏంటంటే ఫస్ట్ నెంబరు 0 నుంచి 255 వరకు, సెకండ్ నెంబరు 0 నుంచి 255 వరకు ర్యాండమ్గా మనం మార్చుకోవచ్చు. సో డిఫరెంట్ కాంబినేషన్స్లో మనకి ఎలా వస్తుంది 10.1. నెక్స్ట్ అసలు దీంట్లో బిగినింగ్ ఐపీ ఏది అంటే 10.1.0.1. అలా మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే 0.255 వరకు ఇవ్వచ్చు. తర్వాత ఏమవుతుంది 10.1.1 స్టార్ట్ అవుతుంది, అంటే సెకండ్ డిజిట్ మారుతుంది. అది మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అయ్యి 10.1.1.1, 10.1.1.255 వరకు ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ ఈ మధ్యలోనే ఈ నెంబర్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్ మధ్యలోనే ఈ నెంబర్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసిన మనం ఇక్కడ వరకు ఇచ్చుకుంటూ వెళ్ళిన తర్వాత ఇంకా తర్వాత 256 ఇవ్వడానికి లేదు. అది రూల్ అనమాట. అది 256తో ఐపీ ఉండదు అసలు ప్రపంచంలో ఎక్కడ.
255తో లాస్ట్ కాబట్టి ఇంక దీని తర్వాత మనకి ఛాన్స్ లేదు కాబట్టి సెకండ్ నెంబర్‌ని షఫుల్ చేస్తున్నాం. అంటే ఇంక్రీజ్ చేస్తున్నాం. మళ్ళీ ఆ కాంబినేషన్‌లో ఇది 0తో స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళి 255తో మళ్ళీ ఎండ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది? 10.1.2.0 స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 255 1.255 కూడా అయిపోయింది. మళ్ళీ ఇది ఇంక్రిమెంట్ అవుతూ వెళ్ళి ఇది 255 అయింది. కింద చూడండి మీరు. మన సబ్‌నెట్‌కి ఇది మ్యాచ్ అయిందో లేదో. ఇక్కడ మనం ఇచ్చినటువంటి కాంబినేషను, మనం మాట్లాడుతున్న కాంబినేషను, ఇదిగో ఇది ఒక సబ్‌నెట్ కింద మాట్లాడుతున్నాం మనం. దీంట్లో స్టార్టింగ్ ఐపీ ఏది? 10.1.0.0 లాస్ట్ ఐపీ ఏది? 10.1.0.255. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేసాం? 10.1ని స్టార్ట్ చేసాం. ఇది సెకండ్ సబ్‌నెట్ అన్నమాట. ఇది థర్డ్ సబ్‌నెట్ అయింది. అలా మనం ఎక్కడి వరకు ఇవ్వచ్చు? 10.1.255.0 నుంచి 10.1.255.255 వరకు ఇవ్వచ్చు. అంటే సెకండ్ నెంబర్‌ని 255 వరకు ఇంక్రీజ్ చేసుకుంటూ ఈ కాంబినేషన్‌ని మార్చుకుంటూ వెళ్తూ ఉంటే మనకి టోటల్ అడ్రస్ స్పేస్ కవర్ అవుతుంది. ఇదే కదా అప్పుడు చూసింది మొత్తం. సో, ఇట్లా మనం కాలిక్యులేట్ చేస్తాం జనరల్లీ ఏదైనా సరే నెట్వర్కింగ్‌లో. అంటే మనకిక్కడ /24 ఎందుకు వచ్చిందనేది అర్థమై ఉండాలి. 256 సబ్‌నెట్స్ క్రియేట్ చేయొచ్చు మనం ఈ కాలిక్యులేషన్‌లో. అంటే 256 సబ్‌నెట్స్, ఈచ్ 256 ఐపీస్. ఈ రెండిటిని కాలిక్యులేట్ చేస్తే 65,536 ఐపీస్ అన్నమాట. 256 ఇంటూ 256. చిన్న చిన్న నెట్వర్క్స్ 256 వస్తున్నాయి ఈ అడ్రస్ స్పేస్‌లో. ప్రతి నెట్వర్క్‌లోనూ 256 ఐపీస్ ఉన్నాయి సబ్‌నెట్స్‌లో. అప్పుడు మనం కాలిక్యులేట్ చేసినప్పుడు 65,536 ఐపీస్ వస్తున్నాయి. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అడ్రస్ కౌంట్. సో, ఇట్లా మనం కాలిక్యులేట్ చేసాం. జస్ట్ టు రీక్యాప్ అంతే ఇది. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద సబ్‌నెట్స్ డిస్కషన్. సబ్‌నెట్స్ ఈ కాలిక్యులేషన్‌లో చేస్తున్నాం కాబట్టి 24 అనే కాలిక్యులేషన్‌లో చేస్తున్నాం కాబట్టి మనకి 256 ఐపీస్ వస్తున్నాయి. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ దట్ యూ నీడ్ టు యూజ్ 24 ఆల్వేస్. మనకి అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఉన్నటువంటి పెద్ద నెట్వర్క్‌ని ఒక 65,536 రిసోర్సెస్‌ని ఆర్ డివైసెస్‌ని కనెక్ట్ చేయగలిగినటువంటి ఇలాంటి వర్చువల్ మెషిన్స్‌ని ఇందాక మనం క్రియేట్ చేసినట్టు 65,000 వర్చువల్ మెషిన్స్‌ని ఈ నెట్వర్క్‌లో మనం క్రియేట్ చేయొచ్చు. అది యాక్చువల్ పాసిబిలిటీ. కానీ మనకి అజ్యూర్ అన్ని వర్చువల్ మెషిన్స్‌ని క్రియేట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వదు. ఎందుకంటే ప్రతి సబ్స్క్రిప్షన్‌కి మనం క్రియేట్ చేసుకునే ప్రతి అకౌంట్‌కి కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఇనీషియల్‌గా 30 వీఎమ్స్ వరకే లిమిట్ ఉంటుంది. మనకి ఎక్కువ వీఎమ్స్ క్రియేట్ చేసుకోవాలి అనే అవసరం వచ్చినప్పుడు మైక్రోసాఫ్ట్‌ని అప్రోచ్ అయ్యి మా లిమిట్ ఇంక్రీజ్ చేయండి అంటే వాళ్ళు ఇంక్రీజ్ చేస్తారు. సో, ఇంక్రీజ్ చేసిన తర్వాత మేబీ ఒక 3000 వీఎం వరకు ఇంక్రీజ్ చేయొచ్చు. సో, తర్వాత మళ్ళీ అది కూడా దాటి మనం ఇంకా వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ రిక్వెస్ట్ చేసుకోవాలి. మళ్ళీ లిమిట్ ఇంక్రీజ్ చేస్తారు. సో, ఒకవేళ మనకి 65,000 వర్చువల్ మెషిన్స్‌ని క్రియేట్ చేసుకునే అవకాశం ఇస్తే, ఇఫ్ వి క్రియేట్ దెమ్ ఆ 65,000 వర్చువల్ మెషిన్స్ సింగిల్ నెట్వర్క్‌కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. కానీ వాటన్నిటిని అలా మెయింటైన్ చేయడం మనకు కష్టం. ఒక పెద్ద నెట్వర్క్ లాగా. అందుకని మనం కంఫర్టబిలిటీ కోసం ఏం చేస్తున్నాం అంటే, ఆ ఉన్నటువంటి పెద్ద నెట్వర్క్‌ని చిన్న నెట్వర్క్ కింద డివిజన్ చేసుకుంటున్నాం. దాన్నే సబ్‌నెట్టింగ్ అని పిలుస్తారనమాట. సబ్‌నెట్స్ అని పిలుస్తారు. అంటే ఇదొక స్మాల్ పీస్ ఆఫ్ ద వీనెట్ ఇది. అంతే. వీనెట్ లోపలే మనం క్రియేట్ చేసుకునే మన కంఫర్టబిలిటీ, మన ఫ్లెక్సిబిలిటీ కోసం మనం ఆర్గనైజ్ చేసుకోవడం కోసం రిసోర్సెస్‌ని క్రియేట్ చేసుకునేటటువంటి ఒక స్మాల్ నెట్వర్క్ ఇది. దీని అడ్రస్ స్పేస్ వితిన్ వీనెట్ అడ్రస్ స్పేస్ ఉంటుంది. వీనెట్ అడ్రస్ స్పేస్ లోపలే ఉంటుంది సబ్‌నెట్ అడ్రస్ స్పేస్ కూడా. ఎప్పుడు కూడా బయటికి ఇప్పుడు సపోజ్ నేను నా వీనెట్ అడ్రస్ స్పేస్ 10.1.0.0 ఉంది. ఇఫ్ ఐ ట్రై టు క్రియేట్ 10.0 విచ్ ఈస్ ఔట్ ఆఫ్ కంటెక్స్ట్ మనకి. ఎందుకంటే అసలు ఈ ఈ ఈ అడ్రస్ స్పేస్‌ని మనం వీనెట్‌లో వాడలేదు ఎక్కడ. మనం వీనెట్ క్రియేట్ చేసేటప్పుడు వాడలేదు. ఏమంటుంది? ది సబ్‌నెట్ అడ్రస్ రేంజ్ ఈస్ నాట్ కంటైన్డ్ వితిన్ దిస్ నెట్వర్క్స్ అడ్రస్ స్పేస్. సో, మీరు చేస్తుంది తప్పు. మీరు
మీ సబ్నెట్ని క్రియేట్ చేసుకోవాలంటే మీరు ఇచ్చేటటువంటి అడ్రస్ స్పేస్ మీ వీనెట్ అడ్రస్ స్పేస్ లోపల ఉండాలి. అంటే విత్ ఇన్ దిస్ లిమిట్ ఉండాలి. ఈ మధ్యలో ఉండే ఐపీస్ తోటే మాత్రమే మీరు సబ్నెట్స్ క్రియేట్ చేసుకోగలరు. అవుట్ ఆఫ్ ఈ అడ్రసెస్ ఇప్పుడు ఇది అయిపోయింది. యాక్చువల్లీ ఈ అడ్రస్ స్పేస్ ఫుల్ అయిపోయింది అనుకుందాం. దీని తర్వాత ఇమీడియట్ గా స్టార్ట్ అయ్యేది ఏంటి? నెక్స్ట్ అడ్రస్ స్పేస్ ఏం స్టార్ట్ అవుతుంది? 255 ఫుల్ అయిపోయింది కాబట్టి 2 స్టార్ట్ అవుతుంది. అండ్ థర్డ్ డిజిట్ మారుతుంది. ఇక్కడ కంప్లీట్ డిఫరెంట్ నెట్వర్క్ అన్నమాట. ఇది కొత్త అడ్రస్ స్పేస్. సో కరెంట్ మనం ఇచ్చినటువంటి అడ్రస్ స్పేస్ లో ఇది దీనికి సంబంధం లేదు. అందుకనే ఇక్కడ 10.2 ఇచ్చినా తీసుకోదు. ఇది వేరే నెట్వర్క్ మీరు ఇచ్చేది. మీ వీనెట్ అడ్రస్ స్పేస్ లో మీ సబ్నెట్ కి సంబంధించిన క్యాలిక్యులేషన్ రావట్లేదు. సో దిస్ ఇస్ నాట్ ఎ వ్యాలిడ్ క్యాలిక్యులేషన్. అందుకని మనకి సేవ్ బటన్ డిసేబుల్ అయిపోయింది, ఎర్రర్ వచ్చింది. ఇక విత్ ఇన్ ద అడ్రస్ స్పేసే అంటే 1 సిరీస్నే వాడుకోవాలి మనం. సో ఎందుకంటే మనది 1 సిరీస్ 10.0.1 10.1 సిరీస్ మనది. అందుకని అడ్రస్ స్పేస్ కూడా సబ్నెట్కి ఇచ్చే అడ్రస్ స్పేస్ కూడా మనకి విత్ ఇన్ ద వీనెట్ అడ్రస్ స్పేస్ ఉండాలన్నమాట. డెఫినెట్లీ దట్స్ అ మ్యాండేటరీ రిక్వైర్మెంట్. ఇప్పుడు ప్రతిదానికి మనం /24 ఇచ్చాం అంటే నాకు మేబీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఉండొచ్చు, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఉండొచ్చు, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఉండొచ్చు, లేదంటే ఇవే డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ లైక్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, టెస్ట్ ఎన్విరాన్మెంట్, యూఏటి అనుకుందాం. ఇవి యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ వేరేలా ఉంది. సో దానికి నేను ఏమని పెట్టుకోవచ్చు? ప్రాడ్ సబ్నెట్. సో నాకు ఇంకా ఎక్కువ ఐపీస్ కావాలి. నాకు ఇలాగా 251 ఐపీస్ సరిపోవు, 250 ఐపీస్ సరిపోవు అనుకున్నప్పుడు వాట్ ఐ కెన్ డూ, ఐ కెన్ గో అహెడ్ అండ్ గివ్ 23. అప్పుడు నాకేమైంది చూడండి. సో సేవ్ అన్నప్పుడు ఒక కొత్త సబ్నెట్ నేను క్రియేట్ చేశాను, కానీ ఈ సబ్నెట్కి నాకు ఐపీస్ ఎక్కువ వచ్చాయి, 507 వచ్చాయి. అంటే దెర్ ఈజ్ నో మ్యాండేటరీ రిక్వైర్మెంట్ దట్ వీ నీడ్ టు స్టిక్ టు 24 తోటి స్టిక్ అవ్వాలి అనేది లేదు. మనకి ఎలా కావాలో అలా క్యాలిక్యులేట్ చేసుకుని ఆ సబ్నెట్లో మనం ఎన్ని డివైజెస్ని కనెక్ట్ చేస్తాం అనే దాన్ని బట్టి మనం యాక్చువల్లీ ఆ అడ్రస్ స్పేస్ని మార్చుకుంటాం అనమాట. అలాగే తక్కువ ఐపీస్తో నాకు ఒకటి కావాలి, వెరీ స్మాల్ సబ్నెట్ అందాం. అంటే చాలా తక్కువ డివైజెస్ ఉండేటటువంటి సబ్నెట్ అది, చాలా తక్కువ డివైజెస్ ఉండే సబ్నెట్ అది. సో 29 ఈజ్ ద లాస్ట్ దట్ యూ కెన్ యూజ్. 30 వాడటానికి కుదరదు ఇక్కడ /30. ఎందుకంటే మొన్న చెప్పాను నేను, మనకి అజూర్కి 5 ఐపీస్ కావాలి. /30 ఇచ్చినప్పుడు యాక్చువల్గా వచ్చేవే 5 ఐపీస్ దాంట్లో క్యాలిక్యులేషన్లో. ఆ 5 ఐపీస్ అజూర్ వాడేసుకుంటే యూజబుల్ ఐపీస్ 0. సో 29 ఈజ్ ద లాస్ట్ నెంబర్ దట్ వీ కెన్ యూజ్. సో మనకి 3 యూజబుల్ ఐపీస్ ఉంటాయి దీంట్లో. ఇఫ్ వీ క్రియేట్ లైక్ దిస్, ఇప్పుడు ఈ చిన్న సబ్నెట్లో 3 డివైజెస్ని మాత్రమే పెట్టుకోగలం మనం, 3 యూజబుల్ ఐపీస్ కాబట్టి. ఇలా ఎలా అయినా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మీరు. కాకపోతే ఏ క్యాలిక్యులేషన్ అయినా చూడండి 10.1 తోటే స్టార్ట్ అవుతుంది తప్ప 10.2 10.0తో స్టార్ట్ అవ్వట్లా. ఈ 2 డిజిట్స్ మారుతున్నాయి బికాజ్ ఇవి రెండే మనం మార్చగలం క్లాస్ బిలో. సో నా ఇలా మనం ర్యాండమ్గా ఎన్ని సబ్నెట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. మాక్సిమం లిమిట్ ఈస్ 3000 సబ్నెట్స్. మనం చూసాం మనం రిసోర్స్ లిమిట్స్ డాక్యుమెంటేషన్లో. సో ప్రతి సబ్నెట్లోనూ మనం వర్చువల్ మిషన్స్ని ప్లేస్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు అవర్ నీడ్స్. మనం ఆర్గనైజ్ చేసుకోవాలనుకున్నప్పుడు నేమింగ్ కన్వెన్షన్ కూడా నచ్చినట్టు పెట్టుకోవచ్చు. ప్రొడక్షన్ సబ్నెట్ అంటే అన్ని ప్రొడక్షన్ డివైజెసే ఉంటాయి అందులో. ఇవన్నీ డెవలప్మెంట్ సబ్నెట్, టెస్టింగ్ సబ్నెట్, లేకపోతే ఇంకొక సబ్నెట్ అని పెట్టుకోవచ్చు, లేదంటే రీజనల్ పేర్లు పెట్టుకోవచ్చు. ఈస్ట్ యూఎస్ సబ్నెట్, వెస్ట్ యూఎస్ సబ్నెట్ ఇట్లా పెట్టుకోవచ్చు. ఇట్స్ అప్ టు అస్. అలా పెట్టుకోవడానికి కుదరదు, ఎందుకంటే వీనెట్ అనేది రీజనల్ రీసోర్స్. ఒక రీజియన్కి బైండ్ అయిందంటే, ఇప్పుడు మనం ఈ వీనెట్ని ఈస్ట్ యూఎస్లో క్రియేట్ చేసాం, ఇందులో క్రియేట్ చేసే డివైజెస్ అన్నీ కూడా ఈస్ట్ యూఎస్లోనే ఉంటాయి, వెస్ట్ యూఎస్లో ప్లేస్ చేయడానికి కుదరదు. వై? బికాస్
వీనెట్ అనేది రీజియన్కి బైండ్ అయ్యేటటువంటి రీసోర్స్ అనమాట. సో మనం వర్చువల్ మిషన్ క్రియేట్ చేసేటప్పుడు ఇందాక వీనెట్ సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ ఇంకా ఆ విఎం వచ్చి ఈ లొకేషన్లోనే డిప్లాయ్ అవుతుంది. సో లొకేషన్ నేమ్ని బేస్ చేసుకుని పెట్టుకోవడానికి కుదరదు ఇక్కడ. ఇట్స్ జస్ట్ డిపార్ట్మెంట్ నేమ్ పెట్టుకోవచ్చు కావాలంటే, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్ అట్లా ఫంక్షనాలిటీ నేమ్ పెట్టుకోవచ్చు. లేదంటే మీనింగ్ఫుల్ నేమ్ ఎనీథింగ్ దట్ యూ కెన్, ఒక స్టాండర్డ్ నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అవుతుందంటే కంపెనీ ఆ నేమింగ్ కన్వెన్షన్ అయినా పెట్టుకోవచ్చు మనం కావాలంటే. ఇక్కడ మళ్ళీ మనకు ఒక సెపరేట్గా ఒక బటన్ ఇచ్చారు, గేట్వే సబ్నెట్ అని. ఇది ఎందుకు అంటే తర్వాత మనకి విపిఎన్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. సో ఇదొక నెట్వర్క్ అనుకున్నాం మనం. ఇందులో ఇన్ని అడ్రసెస్ ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఇందులోనే మన వర్చువల్ మిషన్స్ని కనెక్ట్ చేస్తున్నాం. మల్టిపుల్ సబ్నెట్స్ క్రియేట్ చేసి మల్టిపుల్ విఎమ్స్ని మనం ప్లేస్ చేసుకోగలం. ఇంకా వేరే రీసోర్సెస్ ఏవైనా డిప్లాయ్ చేయగలం. వాటన్నిటిని ఈ నెట్వర్క్లో కనెక్ట్ చేయగలం. సో ఇప్పుడు ఇదొక క్లోజ్డ్ బాక్స్ చెప్పాలంటే. ఎందుకంటే ఈ పర్టికులర్ నెట్వర్క్ ప్రస్తుతానికి దిస్ ఈజ్ అవర్ నెట్వర్క్, దిస్ ఈజ్ అవర్ అజూర్ నెట్వర్క్ అనుకుందాం. అజూర్ వీనెట్ ఇది. సో దీని అడ్రస్ స్పేస్ 10.1.0.0/16. దట్స్ వాట్ వీ యూస్డ్. సో నౌ దీంట్లో మనం ఏం చేసాం, వీ క్రియేటెడ్ కపుల్ ఆఫ్ సబ్నెట్స్, చిన్న చిన్న సబ్నెట్స్ని క్రియేట్ చేసాం. సో సబ్నెట్ 1 అన్నాం, ప్రాడ్ సబ్నెట్ అన్నాం, తర్వాత వెరీ స్మాల్ సబ్నెట్ అన్నాం. అడ్రస్ స్పేసెస్ యాజ్ యూజువల్గా ఫస్ట్ దానికి 10.1.0.0/24 ఇచ్చాం. తర్వాత దానికి ప్రొడక్షన్కి వచ్చేసరికి 10.1.2.0/23 ఇచ్చాం. లాస్ట్ దానికి 10.1.4.0 సంథింగ్ 29 ఇచ్చాం. ఇలా మనం క్రియేట్ చేసుకున్నాం ప్రస్తుతానికి. ఇప్పుడు ఇందాక మనం చేసిన దాంట్లో వాట్ వీ డిడ్, వీ క్రియేటెడ్ ఏ విఎం. ఇందులో ఒక విఎంని క్రియేట్ చేసుకున్నాం. మళ్ళీ ఇది ఇక్కడ ప్లేస్ అయింది. ఇలాంటి విఎమ్స్ని ప్రతి సబ్నెట్లోనూ క్రియేట్ చేయొచ్చు, ఎందుకంటే ఇట్స్ అన్ ఆప్షన్ దట్ వీ కెన్ సెలెక్ట్ డ్యూరింగ్ ద డిప్లాయ్మెంట్. ఏ సబ్నెట్లో ఉండాలనేది మన చాయిస్. ఇప్పుడు ఈ వీనెట్, ఈ మిషన్స్ విత్ ఇన్ ద వీనెట్ అన్నీ ఉన్నాయి. ఇది ఒక క్లోజ్డ్ బాక్స్ లాగా ఉంది, క్లోజ్డ్ నెట్వర్క్ లాగా ఉంది. ఈ మిషన్ టు ఈ మిషన్, ఈ మిషన్ టు ఈ మిషన్ కమ్యూనికేషన్ జరగాలి అంటే, ఇవి మూడు ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవ్వాలంటే దేర్ ఆర్ నో రెస్ట్రిక్షన్స్ ఎట్ ఆల్. ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. మొత్తం అన్ని మిషన్స్ కూడా 100% కమ్యూనికేట్ అవుతాయి అనమాట. మనం ఎలాంటి ట్రాఫిక్ని బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటిది అక్కడ కమ్యూనికేషన్ని బ్లాక్ చేసేటటువంటిది ఏది ఉండదు అనమాట మధ్యలో. సో విత్ ఇన్ ద వీనెట్ కమ్యూనికేషన్ బై డిఫాల్ట్ అలౌడ్ అజూర్లో. వేరే క్లౌడ్స్లో విత్ ఇన్ ద వీనెట్ కమ్యూనికేషన్ సబ్నెట్స్ మధ్యలో జరిగే కమ్యూనికేషన్ని కూడా అలౌ చేయరు, బై డిఫాల్ట్ అలౌ చేయరు. AWSలో అలౌ చేస్తారు, ఒరాకిల్ క్లౌడ్లో అలౌ చేయరు. సో విత్ ఇన్ ద వీనెట్ కమ్యూనికేషన్ కంప్లీట్లీ అన్రెస్ట్రిక్టెడ్. ఎందుకంటే అన్ని ఇదే నెట్వర్క్లో ఉన్నప్పుడు వాటి మధ్యలో రెస్ట్రిక్షన్స్ ఎందుకు? అవన్నీ కూడా డెఫినెట్లీ ఇంటర్నల్ రీసోర్సెసే, అంటే విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ మనం వాడుకునే మిషన్సే. ఇప్పుడు ఇవి బయటికి వెళ్ళాలి కనెక్షన్ కోసం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అలాంగ్ విత్ దిస్ పర్టికులర్ సినారియో మనకి ఆన్ ప్రిమైసెస్ కూడా ఉందనుకుందాం. లైక్ ఒక ఆన్ ప్రిమైసెస్ సెటప్, ఆన్ ప్రిమైసెస్ డేటా సెంటర్, అంటే హైబ్రిడ్ క్లౌడ్ సినారియో, ఆన్ ప్రిమ్ DC. అంటే మన కంపెనీ క్లౌడ్లోకి రాకముందు వాళ్ళ నెట్వర్క్ని ఆల్రెడీ ఒక బిల్డింగ్లో వాళ్ళు వర్క్ చేసుకుంటున్న కంపెనీ ఆఫీస్లో సెటప్ చేసి పెట్టుకున్నారు. అక్కడే వాళ్ళ సర్వర్లు అవన్నీ ఉన్నాయి, వాళ్ళ మెషిన్స్ అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. కానీ తర్వాత వాళ్ళు క్లౌడ్లోకి వచ్చారు, క్లౌడ్లోకి సెటప్ చేసుకుందామని వచ్చారు. ఇప్పుడు ఈ రెండు నెట్వర్క్స్ని కనెక్ట్ చేయాలి ఆబ్వియస్లీ, ఎందుకంటే రెండు కూడా ఒక కంపెనీకి సంబంధించినవే కాబట్టి దే హ్యావ్ టు టాక్ టు ఈచ్ అదర్. ఈ నెట్వర్క్తో మాట్లాడాలి. మేబీ ఇక్కడ అడ్రస్ స్పేస్ డిఫరెంట్గా ఉండొచ్చు,
192.168.0.0 ఉండొచ్చు, /16 సంథింగ్ డిఫరెంట్ ఉండొచ్చు, కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. ఇదేమో సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి వాడుతున్నారు దీన్ని, ఈ నెట్వర్క్ని. ఇది కొత్తగా అజూర్ వచ్చింది కాబట్టి అజూర్లో ప్రజెన్స్ కోసం వాళ్ళు క్రియేట్ చేసుకున్నటువంటి సెటప్ ఇదంతా. ఇప్పుడు ఈ రెండు నెట్వర్క్స్ ఒకదాంతో ఒకటి మాట్లాడాలంటే వాట్ వీ నీడ్ టు డూ ఇస్ వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ ఎ రౌటర్ బిట్వీన్ దీస్ టూ. ఒక రౌటర్ ఉండాలి వీటి మధ్యలో. ఓకే, ఈ రౌటర్ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ అలౌ చేస్తుంది. దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. దిస్ ఇస్ రౌటర్. రౌటర్ ఎప్పుడూ కూడా మన వైఫై రౌటర్, మన ఇంట్లో ఉండే వైఫై రౌటర్ కూడా రౌటర్కు ఉండే బేసిక్ ఫంక్షనాలిటీ ఏంటి అంటే రౌటర్ ఎనేబుల్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ 2 or more నెట్వర్క్స్. ఇది ఆ డివైస్కి ఉండే ఫంక్షనాలిటీ. అలాగే స్విచ్ ఉంటుంది నెట్వర్క్లో. స్విచ్ ఎనేబుల్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ విత్ ఇన్ ద నెట్వర్క్. ఇది బయటికి పంపించలేదు ట్రాఫిక్ని, స్విచ్ అనే డివైస్. ఆ స్విచ్చెస్, ఆ రౌటర్స్ ఎలా ఉంటాయి అంటే ఫిజికల్ స్విచ్చెస్. యూజువల్గా కంపెనీస్లో వాడే స్విచ్చెస్, సిస్కో స్విచ్చెస్ అవి ఉంటాయి. ఇంతకుముందు వీటి మీద ఇంజనీర్స్ ఉండేవాళ్ళు పనిచేయడానికి. ఇట్లా ఉంటాయి అనమాట, 24 పోర్టు, 48 పోర్టు, అంటే 48 మిషన్స్ని కనెక్ట్ చేయగలం మనం. ఇట్లా ఉంటాయి డివైసెస్, ఇవి స్విచ్చెస్ అంటారు వీటిని. స్విచ్ ఎప్పుడూ కూడా నెట్వర్క్ లోపల జరిగే కమ్యూనికేషన్ని కంట్రోల్ చేయగలదు. రౌటర్ ఎప్పుడూ కూడా నెట్వర్క్ బయటికి వెళ్ళే కమ్యూనికేషన్ని కంట్రోల్ చేయగలదు. దిస్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ రౌటర్. రౌటర్ కూడా స్విచ్ లాగే ఉంటుంది చూడటానికి, కానీ దానికి పోర్ట్స్ ఉండవు ఎక్కువ, రెండే పోర్ట్స్ ఉంటాయి. ఎందుకంటే రెండు నెట్వర్క్స్ కనెక్ట్ అవుతుంది కాబట్టి ఒక నెట్వర్క్ నుంచి ఒక కనెక్షన్, ఇంకొక నెట్వర్క్ నుంచి ఇంకొక కనెక్షన్ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద రౌటర్స్కి రెండే పోర్ట్స్ ఉంటాయి. ఆర్ మోర్ దెన్ 2 అంటే అది మల్టిపుల్ నెట్వర్క్స్ కనెక్ట్ చేసే రౌటర్ అయితే ఇంకా ఎక్కువ పోర్ట్స్ ఉంటాయి తప్ప రౌటర్ ఫంక్షనాలిటీ ఎప్పుడు కూడా రెండు నెట్వర్క్స్ని కమ్యూనికేట్ చేయటం. స్విచ్ ఫంక్షనాలిటీ ఎప్పుడు కూడా విత్ ఇన్ ద నెట్వర్క్ కమ్యూనికేట్ చేయటం. అంటే అందుకనే ఎక్కువ పోర్ట్స్ ఉంటాయి దీనికి. ప్రతి విత్ ఇన్ ద నెట్వర్క్ అన్ని మిషన్స్ నుంచి వచ్చిన కేబుల్స్ని దీనికి కనెక్ట్ చేస్తారు. అప్పుడు అన్ని మిషన్స్ ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ అవుతాయి. సో స్విచ్ ఫంక్షనాలిటీ ఎప్పుడు కూడా విత్ ఇన్ ద నెట్వర్క్ కమ్యూనికేషన్ ఎనేబుల్ చేస్తుంది. రౌటర్ ఎప్పుడు కూడా బిట్వీన్ ద 2 నెట్వర్క్స్ కమ్యూనికేషన్ ఎనేబుల్ చేస్తుంది. ఇప్పుడు మన వీనెట్ ఒకవేళ ఆన్ ప్రిమైసెస్ నెట్వర్క్తో కనెక్ట్ అవ్వాలంటే దీనికి ఒక రౌటర్ కావాలి. ఆ రౌటర్ని ఏమంటారంటే టెక్నికల్గా వర్చువల్ నెట్వర్క్ గేట్వే అంటారు అజూర్లో. అలాంటి ఒక గేట్వే మనం క్రియేట్ చేస్తే ఆ గేట్వేని మనం ప్లేస్ చేయాల్సినటువంటి సబ్నెట్ గేట్వే సబ్నెట్ అనమాట. సో గేట్వే సబ్నెట్ దానికోసం డెడికేట్ అవుతుంది. గేట్వే సబ్నెట్ క్రియేట్ చేసినప్పుడు దానిలో మనం వర్చువల్ నెట్వర్క్ గేట్వేని ప్లేస్ చేస్తాం. సో ఇది యాక్చువల్గా అయితే ఇక్కడ ఉంటుంది వర్చువల్ నెట్వర్క్ గేట్వే. దీంట్లో వర్చువల్ మిషన్స్ని వాటిని ప్లేస్ చేయడానికి అలో చేయదు. ఓన్లీ డెడికేటెడ్ ఫర్ వర్చువల్ నెట్వర్క్ గేట్వే. ఎప్పుడు అవసరం అవుతుంది మనకంటే మన వీనెట్ నుంచి కమ్యూనికేషన్ బయటకు వెళ్ళాలి అన్నప్పుడు ఇది అవసరం అవుతుంది. అందుకనే ఇది క్రియేట్ చేసాము అంటే దీని పర్పస్ ఏంటి అంటే గేట్వే సబ్నెట్ మనం మన వర్చువల్ నెట్వర్క్ నుంచి ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ని అలౌ చేస్తున్నాం అని అర్థం. మన గేట్వేని ప్లేస్ చేస్తున్నాం అని అర్థం. ఒకసారి మనం గేట్వే సబ్నెట్ క్రియేట్ చేస్తే ఇంక ఈ బటన్ డిజేబుల్ అయిపోతుంది. సబ్నెట్ బటన్ లాగా క్రియేట్ చేసిన తర్వాత ఇంకా స్టిల్ ఎనేబుల్ అయి ఉండదు. ఇది ఒక్కసారి మాత్రం చేసేటటువంటి యాక్టివిటీ. ఎప్పుడైతే మన నెట్వర్క్ని బయటికి కనెక్ట్ చేయాలనుకుంటామో అప్పుడు మాత్రమే అప్పుడు మాత్రమే క్రియేట్ చేసేటటువంటి సబ్నెట్ ఇది. వన్స్ ఒక్కసారి ఇది క్రియేట్ చేస్తే ఈ బటన్ డిజేబుల్ అయిపోతుంది. ఎందుకంటే పర్ వీనెట్ ఒకే ఒక గేట్వే అవసరం అవుతుంది, మల్టిపుల్ గేట్వేస్ అవసరం అవ్వవు. అందుకని వన్ టైమ్ యాక్టివిటీ అనమాట గేట్వే సబ్నెట్ అనేది. మనం విపిఎన్ కనెక్టివిటీ గురించి మాట్లాడినప్పుడు గేట్వే సబ్నెట్ క్రియేట్ చేద్దాం అండ్ విల్ అబ్జర్వ్ హౌ ఇట్ యాక్చువల్లీ డిజేబుల్స్ అనేది. దెన్ రిఫ్రెష్ బటన్ ఈస్ టు రిఫ్రెష్. మేనేజ్ యూజర్స్ గ్రేడ్ అవుట్ అయింది. డిలీట్ అనేది సబ్నెట్ని డిలీట్ చేయడానికి. సో బేసిక్గా సబ్నెట్స్కి మళ్ళీ ప్రాపర్టీస్ ఉంటాయి.
మనం క్రియేట్ చేసే ప్రతి సబ్నెట్కి ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రాపర్టీస్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ థింగ్, సో ఒక కొత్త సబ్నెట్ క్రియేట్ చేసేటప్పుడు సబ్నెట్ నేమ్ ఎనేబుల్ అయి ఉంది, ఆ తర్వాత అది గ్రే అవుట్ అయిపోయింది, మార్చడానికి కుదరదు అనమాట ఒకసారి ఇస్తే. అండ్ దెన్ ఈ పర్టికులర్ సబ్నెట్ కి మనం ఇంకా అడిషనల్ గా కాన్ఫిగర్ చేసుకునేటటువంటి ప్రాపర్టీస్ ఏంటి అంటే, ఇక్కడ 3 కాన్సెప్ట్స్ ఉంటాయి మనకి. సో దీస్ 3 కాన్సెప్ట్స్ విల్ టేక్ 3 days, ఈ రోజు, రేపు, ఎల్లుండి. ఇవి సబ్నెట్ ప్రాపర్టీస్ డెఫినెట్లీ. ఇక్కడ ఐపీ అడ్రస్ 6 స్పేస్ అని కూడా ఇచ్చారు. IPv6 అనేది ఇప్పుడు మనం వాడుతుంది IPv4 అన్నమాట, వర్షన్ 4. ఇది వర్షన్ 6. మనం చెప్పినట్టు అడ్రసెస్ అన్ని ఎగ్జాస్ట్ అయిపోయినాయి కాబట్టి IPv6 ని తీసుకొచ్చారు. ఇంకా పాపులర్ కాలేదు, బట్ సమ్ కంపెనీస్ ఆర్ యూజింగ్ ఇట్. ఇఫ్ యూ పింగ్ facebook.com ఆర్ సంథింగ్, యూ విల్ సీ IPv6 IP. ఆర్ జియో కానీ రిలయన్స్ వాళ్ళకి, జియో వాడుతున్న వాళ్ళకి మెషిన్కి IPv6 IPయే వస్తుంది. సో IPv6 IP అడ్రసెస్ మనం వాడుతూ ఉంటే కనుక అప్పుడు IPv6 అడ్రస్ స్పేస్ని యాడ్ చేసుకునే చాయిస్ మనకి ఇచ్చారనమాట. బట్ ఇది రియల్ టైంలో చాలా తక్కువగా వాడతారు. అడ్రస్ స్పేస్ మనకి లేనప్పుడు వాడతారనమాట దీన్ని. సో దాన్ని అవసరం కూడా మనకి ఎక్కువగా ఉండదు రియల్ టైంలో. బట్ ఇది ఈ కింద ఉన్నటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఏదో ఒకటి డెఫినెట్లీ కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం ఉంటుంది మనం రియల్ టైంలో. సో నాట్ గేట్వే ఇది ఒక కాన్సెప్ట్, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. నాట్ గేట్వే అంటే ఏంటి అసలు? యాక్చువల్లీ నాట్ గేట్వే అవసరం ఏంటి? నాట్ అంటే ఏంటి? నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ నాట్ అంటే. ఇప్పుడు మనం మన 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 బీనెట్ని క్రియేట్ చేసుకున్నాం, దాంట్లో సబ్నెట్స్ని క్రియేట్ చేసుకున్నాం, ఒక సబ్నెట్, రెండో సబ్నెట్, వర్చువల్ మిషన్స్ని కూడా ప్లేస్ చేసాం. సో ఈ వర్చువల్ మిషన్స్ నుండి ఈ వర్చువల్ మిషన్ లోపలికి జరిగే కమ్యూనికేషన్ని కంట్రోల్ చేయడానికి మనకి ఉపయోగపడేటటువంటి కాన్సెప్ట్సే ఈ నాట్ గేట్వే, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అండ్ రౌటింగ్ టేబుల్ అనమాట. ఎన్ఎస్జి అంటే ఏంటంటే నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్. ఇది ఒక కైండ్ ఆఫ్ ఫైర్ వాల్. ఇదేమో రౌటింగ్ టేబుల్ సింబల్ ఇది. ఆ తర్వాత నాట్ గేట్వే అనేది ఒక స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ తోటి పనిచేసేటటువంటి గేట్వే. అది విల్ సీ దట్. దానికన్నా ముందు మనం ఒక చిన్న విషయం అర్థం చేసుకోవాలి. సబ్నెట్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ మన మెషిన్స్కి మనం డిప్లాయ్ చేసేటప్పుడు, ఇందాక మనం ఒక వర్చువల్ మిషన్ని డిప్లాయ్ చేసాం, దానికి మన అడ్రస్ స్పేస్ నుంచి ఒక ఐపీ అడ్రస్ అలొకేట్ అయింది, 10.1.0.4. ఈ ఐపీ అడ్రసెస్ అనేవి 2 టైప్స్ అని చెప్పాను నేను. ఒకటి వచ్చేసరికి పబ్లిక్ ఐపీ, రెండోది వచ్చేసరికి ప్రైవేట్ ఐపీ. పబ్లిక్ ఐపీ అండ్ ప్రైవేట్ ఐపీ. పబ్లిక్ ఐపీ అసైన్ అయినటువంటి డివైస్, ఎనీథింగ్ ఇట్ క్యాన్ బి, పబ్లిక్ ఐపీతో కాన్ఫిగర్ అయినటువంటి డివైస్ ఇంటర్నెట్లో విజిబిలిటీ ఉంటుంది, ఇంటర్నెట్లో యాక్సెస్ అవుతుంది. పబ్లిక్ ఐపీ లేనటువంటి డివైస్ ఇంటర్నెట్లో విజిబిలిటీ ఉండదు, డైరెక్ట్గా యాక్సెస్ కాదు. ఇప్పుడు మనకి google.com యాక్సెస్ అవుతుంది అంటే google.com రన్ అయ్యేటటువంటి సర్వర్కి పబ్లిక్ ఐపీ అలొకేట్ చేసి పెట్టారు, అసైన్ చేసి పెట్టారు. మనం మొన్న మాట్లాడుకున్నాం మన క్లాస్లో, దెర్ ఆర్ 3 పబ్లిక్ ఐపీ రేంజెస్ అని చెప్పి, ప్రైవేట్ ఐపీ రేంజెస్ అని చెప్పి. 10. సిరీస్ ఒకటి క్లాస్ ఏలో, తర్వాత 172.16.0.0/16 క్లాస్ బిలో, 192.168.0.0/24 క్లాస్ సిలో. ఇంతకు ముందు ఇది /24 ఉండేది, ఇప్పుడు దీన్ని 16గా మార్చేశారు. ఎందుకంటే ఆ అడ్రస్ స్పేసెస్, ఆ ఐపీస్ సరిపోవట్లేదని చెప్పి మార్చారు. సో దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. google.com మనకు కనెక్ట్ అవుతుందంటే వెన్ యూ పింగ్ google.com యూ కెన్ సీ ఏ పబ్లిక్ ఐపీ. దిస్ ఇస్ google.com ఐపీ.
సో ఈ రేంజెస్లో దేంట్లోనూ కూడా ఇది లేదు. 10 సిరీస్ కాదు, 172 సిరీస్ కాదు, 192 సిరీస్ కాదు. ఇట్స్ డిఫరెంట్ సిరీస్, 142 సిరీస్ ఇది. అదర్ దాన్ దీస్ 3 రేంజెస్, ఏ ఐపీ అయినా సరే ఒక మెషిన్కి అలొకేట్ అయింది అంటే, అదర్ దాన్ దీస్ 3 రేంజెస్, ఏ ఐపీ అయినా ఒక మెషిన్కి అలొకేట్ అయిందంటే అది పబ్లిక్ ఐపీ. 10 సిరీస్లో ఉండకూడదు ఐపీ, 172 సిరీస్లో ఉండకూడదు, 192 సిరీస్లో ఉండకూడదు. అలా కాకుండా వేరే ఏ సిరీస్లో ఉన్నా సరే అది పబ్లిక్ ఐపీ అవుతుంది. ఆ పబ్లిక్ ఐపీని అసైన్ చేసిన మెషిన్ ఇంటర్నెట్లో కనెక్ట్ అవుతుంది మనకి. ఇఫ్ యూ గో టు microsoft.com, ping.microsoft.com, Microsoft also will have its own IP, 40 dot series ఇది. ఇది కూడా పబ్లిక్ ఐపీనే. దట్స్ వై వీఆర్ ఏబుల్ టు కనెక్ట్ టు microsoft.com, రైట్? సో మరి ప్రైవేట్ ఐపీ ఏంటి పరిస్థితి అంటే, ఈ ఐపీస్తో అసైన్ చేసినటువంటి మెషిన్స్ ఏవి కూడా ఇంటర్నెట్ నుంచి డైరెక్ట్గా కమ్యూనికేట్ కావు. ఈ ఐపీతో అసైన్ అయినటువంటి మెషిన్స్ ఏవి కూడా డైరెక్ట్గా మీకు బయట నుంచి కమ్యూనికేట్ అవ్వవు, ఇంటర్నెట్ నుంచి కమ్యూనికేట్ అవ్వవు. ఎందుకని ఈ ఫంక్షనాలిటీ? అసలు పబ్లిక్ ఐపీస్, ప్రైవేట్ ఐపీస్ అనే కాన్సెప్ట్ దేనికి అన్నప్పుడు, అడ్రసెస్ అనేవి ఎగ్జాస్ట్ అయిపోయే సిచ్యువేషన్ వచ్చింది. అంటే ఐపీ అడ్రసెస్ ఇంటర్నెట్ బిగినింగ్లో ఎవరికి అంత ఐడియా ఉండకపోవచ్చు, కానీ వాడకం పెరిగిన తర్వాత ఆబ్వియస్లీ అందరూ ఐపీ అడ్రసెస్ కోసం పోటీ పడటం, ప్రతి కంపెనీకి ఐపీ అడ్రసెస్ కావాల్సి రావడం. సో డెఫినెట్లీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఐపీ అడ్రసెస్ కోసం పర్చేస్ చేయడం అదంతా జరిగింది. సో 0.0.0.0 నుంచి 255.255.255 ఈ మధ్యలోనే అన్ని ఐపీస్ ఉంటాయి. అన్ని జీరోస్తో స్టార్ట్ అవుతాయి, అన్ని 250తో ఎండ్ అయితే మధ్యలో ఉండేవి ఇవన్నీ కూడా. మొత్తం అన్ని ఇంటర్నెట్లో ఉండే మొత్తం ప్రతి సింగిల్ ఐపీ ఈ మధ్యలో ఉంటుంది, ఏదో ఒక ఐపీ. డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ నెంబర్సే కదా ఒక ఐపీ ఫామ్ అవటానికి. సో ఇంటర్నెట్ బిగినింగ్లో ఇంత హెవీగా యూజ్ చేస్తారని ఎవరికి తెలీదు ఐపీస్ని. సో అందుకని ప్రైవేట్ ఐపీ కాన్సెప్ట్ ఉండేది కాదు ఇనీషియల్ డేస్లో. అన్ని పబ్లిక్ ఐపీసే అప్పుడు. సో అందరూ కొనుక్కోవడం మొదలుపెట్టారు. అందరూ కొనుక్కోవడం మొదలుపెట్టిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చేసరికి ఈ ఐపీస్ అనేవి వేరే వాళ్ళకి దొరకకుండా అయిపోయిన స్టేజ్, వేరే వాళ్ళకి అందకుండా అయిపోయిన స్టేజ్ అయిపోయింది. పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ పెద్ద పెద్ద రేంజెస్ ఆఫ్ ఐపీస్ని కొనేసుకుని ఫ్యూచర్ కోసం రిజర్వ్ చేసి పెట్టేసుకున్నారు అన్నమాట. సో అలాంటి పరిస్థితుల్లో ఇంకా ఐపీస్ ఇవ్వడానికి కూడా లేనటువంటి స్టేజ్కి వెళ్ళిపోయింది ఒక సిచ్యువేషన్లో. సో అలా అంటే వెళ్ళిపోలేదు కంప్లీట్లీ. అలా వెళ్ళిపోయి ఉంటే నెట్వర్క్ కమ్యూనికేషన్ మొత్తం కొలాప్స్ అయిపోయేది, కానీ అలా ఎప్పుడు జరగలేదు పాస్ట్లో. సో అలా వెళ్ళిపోతుంది అన్న సందర్భంలో ప్రైవేట్ ఐపీస్ కాన్సెప్ట్ని తీసుకొచ్చారనమాట. సో అది ప్రొయాక్టివ్గా తీసుకున్నటువంటి స్టెప్పే, ఈ ప్రైవేట్ ఐపీస్ని పక్కకి పెట్టాలి అని చెప్పి. ఈ ఐపీస్కి స్పెసిఫిక్గా ఈ ఇంటర్నెట్లో ఏం చేశారంటే వీటిని ఎక్స్క్లూడ్ చేసేసారు, ఈ రేంజెస్ని. ఈ ఐపీతో ఏ మిషన్ ఉన్నా సరే అది కమ్యూనికేట్ అవ్వకూడదు ఇంటర్నెట్కి అనే ఒక రూల్ని డిఫైన్ చేసి ట్రాఫిక్ని బ్లాక్ చేసేటట్టు పెట్టారనమాట. ట్రాఫిక్ బ్లాక్ అయిపోయేటట్టు పెట్టారు. అందుకని ఏ మిషన్కైనా సరే ఈ 3 సిరీస్లోంచి ఐపీ అడ్రస్ అసైన్ చేస్తే దానికి డైరెక్ట్గా ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదు, అది బయట నుంచి కనెక్ట్ అవ్వడానికి అవకాశం కూడా ఉండదు ఆ ఐపీతో ఉన్న మిషన్. ఎందుకు అంటే ఇందాక చెప్పినట్టు ఐపీ అడ్రసెస్ లేవు ఒక రీజన్. రెండో రీజన్ ఏంటంటే, ఒకవేళ ఇంటర్నెట్లోకి ఎక్స్పోజ్ అయింది అనుకోండి ఏదైనా ఒక మిషన్, అంటే ఈ పర్టికులర్ ఐపీతో ఉన్నటువంటి google.com ఇంటర్నెట్లో ఎక్స్పోజ్ అయ్యింది. google.com ఐపీ ఇది అని మనకు తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని నేను నా దగ్గర నా కంపెనీలో ఉన్న మిషన్కి ఈ ఐపీని నేను అసైన్ చేస్తే, నా మిషన్కి ఇదే ఐపీ ఉంది, google.com మిషన్కి ఇదే ఐపీ ఉంది. అప్పుడు ఏమవుతుందంటే రెండిటికి కమ్యూనికేషన్ డ్రాప్ అవుతుంది. యాక్చువల్గా మనం కాన్ఫిగర్ చేసుకోవడానికి కుదరదు దీన్ని ప్రాక్టికల్గా అయితే, కానీ అలా
కాన్ఫిగర్ చేస్తే బై డిఫాల్ట్ ఏమవుతుందంటే నెట్వర్క్ కమ్యూనికేషన్ డ్రాప్ అయిపోతుంది. రెండు మెషిన్స్కి ఒకే నెట్వర్క్లో రెండు మెషిన్స్కి సేమ్ ఐపీ ఉండకూడదు, యూనిక్గా ఉండాలి. ప్రతి మెషిన్కి ఐపీ అడ్రస్ అనేది యూనిక్గా ఉండాలి. ఒక మెషిన్కి ఇచ్చిన ఐపీ ఇంకొక మెషిన్కి ఇవ్వకూడదు. ఇస్తే ఏమవుతుందంటే విండోస్లో అయితే మనకు ఒక మెసేజ్ వస్తుంది ఐపీ కాన్ఫ్లిక్ట్ అని. ఒక మెసేజ్ బాక్స్ వచ్చి ద సేమ్ ఐపీ ఈస్ బీయింగ్ యూజ్డ్ బై అనదర్ మెషిన్ ఆన్ దిస్ నెట్వర్క్, సో గో అహెడ్ అండ్ చేంజ్ దట్, ఆర్ ఈ మెషిన్ కన్నా ఐపీ మార్చుకోండి, ఆ మెషిన్ కన్నా ఐపీ మార్చండి అని చెప్పి మెసేజ్ వస్తుంది మనకి. ఐపీ కాన్ఫ్లిక్ట్ మెసేజ్ అనమాట అది. ఇప్పుడు ఇంటర్నెట్ అనేది ఒక కామన్ నెట్వర్క్. మీరు దానికే కనెక్ట్ అయి ఉన్నారు, నేను దానికే కనెక్ట్ అయి ఉన్నాను, google.com కూడా దానికే కనెక్ట్ అయి ఉంది. అలాంటప్పుడు సేమ్ ఐపీని రెండు మెషిన్స్కి, రెండు సర్వర్స్కి మనం కనుక కాన్ఫిగర్ చేస్తే ఇంటర్నెట్లో కాన్ఫ్లిక్ట్ డెఫినెట్లీ వస్తుంది కదా. ఇక విండోస్లో ఇట్లా వస్తుంది మనకి మెసేజ్, విండోస్ హ్యాస్ డిటెక్టెడ్ అన్ ఐపీ అడ్రస్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పి. అనదర్ కంప్యూటర్ ఆన్ దిస్ నెట్వర్క్ హ్యాస్ ద సేమ్ ఐపీ అడ్రస్ యాజ్ దిస్ కంప్యూటర్, కాంటాక్ట్ యువర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఫర్ హెల్ప్ రిజాల్వింగ్ దిస్ ఇష్యూ, మోర్ డీటెయిల్స్ ఆర్ అవైలబుల్, బ్లా బ్లా బ్లా. సో కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ అనే దానికోసం యాక్చువల్లీ వీటిని రౌటబుల్ ఐపీస్ అంటే విజిబిలిటీ లేని ఐపీస్ కింద డిఫైన్ చేశారనమాట. ఈ ఐపీస్తో మనం కాన్ఫిగర్ చేసినప్పుడు ఇంటర్నెట్లో ఇవి కనిపించవు కాబట్టి ఎంతమంది వీటిని వాడుకున్నా సరే, ఎన్ని కంపెనీస్ వీటిని వాడుకున్నా సరే ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎక్కడ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. ఎన్ని కంపెనీస్ ఈ రేంజెస్లో ఉండే ఐపీస్ని వాడుకున్నా సరే కాన్ఫ్లిక్ట్ రాదు, బికాస్ దే ఆర్ నాట్ డైరెక్ట్లీ విజిబుల్, దే ఆర్ నాట్ డైరెక్ట్లీ ఎక్స్పోజ్డ్ ఇన్ ద ఇంటర్నెట్. ఇంటర్నెట్ అనే కామన్ ప్లాట్ఫామ్కి అన్ని కంపెనీస్ వచ్చినప్పుడు ఆ కామన్ ప్లాట్ఫామ్లో ఈ ఐపీస్ కనపడవు కాబట్టి, బయటికి ఎక్స్పోజ్ అవ్వవు కాబట్టి కంపెనీ ఏ ఇదే ఐపీ రేంజ్ని వాడుకోవచ్చు, కంపెనీ బి కూడా ఇదే రేంజ్ని వాడుకోవచ్చు, కంపెనీ సి కూడా ఇదే రేంజ్ని వాడుకోవచ్చు. దట్ విల్ నాట్ క్రియేట్ కాన్ఫ్లిక్ట్ బికాస్ ఇవి ఇంటర్నెట్లో కనిపించవు. ఒక కంపెనీ వాడుతున్న ఐపీ అడ్రసెస్ ఇంకొక కంపెనీకి కనిపించవు, ఇంకో కంపెనీ వాడుతున్న ఐపీ అడ్రసెస్ ఇంకొక కంపెనీకి కనిపించవు. అందుకని ఎంతమంది రిపిటేటివ్గా ఈ రేంజెస్ని వాడుకున్నా ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనకు ఆ ఐపీ అడ్రస్ లేదు అనే ప్రాబ్లం సాల్వ్ అయిందిగా. ఎంతమంది అయినా వీటిని వాడుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్, అట్లీస్ట్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి. అంటే ఒక కంపెనీకి ఇంటర్నెట్ యాక్సెస్ అక్కర్లేదు, విత్ ఇన్ ద నెట్వర్క్ ఆ మెషిన్స్ అన్ని ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ అవ్వాలి. దట్స్ ద ప్రైమరీ రిక్వైర్మెంట్ ఫర్ దెమ్. కంపెనీ ఏ అనే కంపెనీ నెట్వర్క్ని సెటప్ చేస్తుంది. నెట్వర్క్ని సెటప్ చేసేటప్పుడు రూల్ ప్రకారం అయితే ఐపీ అడ్రసెస్ని కొనుక్కోవాలి. కొనుక్కోవడం అనేది ఒక కాస్ట్లీ అఫేర్. అది పక్కన పెడితే ఫస్ట్ థింగ్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ మెషిన్స్ అన్నీ కూడా ఇంటర్నల్గా విత్ ఇన్ ద నెట్వర్క్ అట్లీస్ట్, అంటే ఈ లోపల అట్లీస్ట్ ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ అవ్వాలి. కమ్యూనికేట్ అవ్వాలంటే ప్రతి మెషిన్కి ఐపీ కావాలి. అలా ఐపీ కావాలి కాబట్టి వన్ ఆఫ్ ద ప్రైవేట్ రేంజ్ని వాడుకుంటారు వాళ్ళు. సో కంపెనీ ఏ ఇలాంటి ఒక రేంజ్ని వాడుకుంటుంది, కంపెనీ బి కూడా ఇలాంటి రేంజ్నే వాడుతుంది, కంపెనీ సి కూడా ఇలాంటి రేంజ్నే వాడుతుంది. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళ నెట్వర్క్స్ ఒకదాంతో ఒకటి కాన్ఫ్లిక్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే కంపెనీ ఏ నెట్వర్క్ కంపెనీ బి నెట్వర్క్కి మధ్యలో కనెక్షన్ ఉండదు. కనెక్షన్ ఉన్నప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది, కనెక్షన్ లేనంత వరకు కాన్ఫ్లిక్ట్ రాదు. కానీ ఇవి ఇంటర్నెట్ని యాక్సెస్ చేసినప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్ రావు. ఎందుకు అంటే ఇంటర్నెట్లో నాటింగ్ అనే కాన్సెప్ట్ పనిచేస్తుంది అనమాట. దానికోసం ఇదంతా చెప్పాల్సి వచ్చింది. యాక్చువల్లీ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అనే కాన్సెప్ట్ పనిచేస్తుంది. ఇప్పుడు ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, ప్రైవేట్ ఐపీసీ ఇంటర్నెట్లో ఎక్స్పోజ్ అవ్వవు, ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదు వీటికి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి ఐపీ అడ్రస్ ఉన్నటువంటి మెషిన్కి డైరెక్ట్గా ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదు, ఎందుకంటే వీటిని ఎక్స్క్లూడ్ చేస్తారు, ఇంటర్నెట్లో ఇవి వాడుకోకూడదు అని చెప్పి. మరి ఇదే ఐపీతో ఉన్నటువంటి కంపెనీ నెట్వర్క్ అంతా ఇదే ఐపీస్ తోటి వాడుతుంది. అన్ని మెషిన్స్కి ఈ ఐపీస్ నుంచే ఒక్కొక్క ఐపీ వస్తుంది. అలాంటప్పుడు మనం డెఫినెట్లీ ఇంటర్నెట్ వాడకుండా పని అయితే అవదుగా. ఏ ఐపీస్తో వాడుతున్నా సరే మన మెషిన్స్కి ఇంటర్నెట్ యాక్సెస్ వస్తుంది. మరి నేను చెప్పింది అబద్ధమా అలాంటప్పుడు?
వీటికి ఇంటర్నెట్ రాదని చెప్పాను. కంపెనీ మాత్రం ఇదే నెట్వర్క్‌ని వాడుతోంది. వాడుతున్నా కూడా మన డివైసెస్‌లో ఇంటర్నెట్ వస్తుంది. ఈ రెండిటికి ఏంటి మధ్యలో ఉన్న ఆ లింక్ ఏంటి అంటే యాక్చువల్‌గా ఏ మెషిన్ అయినా సరే, ఏ ఐపీస్‌తో అసైన్ అయ్యేటువంటి ఏ మెషిన్ అయినా సరే ఇంటర్నెట్‌కి కనెక్ట్ అవ్వాలంటే ఇండైరెక్ట్‌లీ ఆ మెషిన్‌కి ఒక పబ్లిక్ ఐపీ కావాలి. వితౌట్ దట్ పబ్లిక్ ఐపీ ఇంటర్నెట్ రాదు. అలా పబ్లిక్ ఐపీ ఉండటం వల్ల ఇంటర్నెట్ యాక్సెస్ రావడాన్ని నెట్వర్క్ అడ్రెస్ ట్రాన్స్లేషన్ అంటారనమాట. అంటే ఇప్పుడు నా మెషిన్ చూడండి. జస్ట్ గివింగ్ ఐపీ కాన్ఫిగ్. నా మెషిన్‌కి ఈ ఈ పర్టిక్యులర్ ఐపీ అడ్రెస్ ఉంది ప్రస్తుతానికి. సో దిస్ ఈస్ యాక్చువల్లీ ఫాలింగ్ అండర్ దిస్ రేంజ్ రైట్? ప్రైవేట్ రేంజ్ 192.168.0.0. మీ మెషిన్స్‌లో ఐపీ కాన్ఫిగ్ చేసిన ఈ రేంజెస్‌లో వన్ ఆఫ్ ద రేంజెస్‌లో ఉంటుంది మీకు. 10 సిరీసో, 172నో లేకపోతే ఆర్ 192 సిరీసో. మరి మనం అందరం ఎలా ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయ్యాం? నేను చెప్పిన దాని ప్రకారం అయితే ఈ ఐపీస్‌కి ఇంటర్నెట్ యాక్సెస్ రాకూడదు కదా! బట్ హౌ ఆర్ వి కనెక్టింగ్ టు ఇంటర్నెట్? అంటే ఇండైరెక్ట్‌లీ మనకొక పబ్లిక్ ఐపీ ఉంది. మన ఐఎస్పీ ప్రొవైడర్ మనకొక పబ్లిక్ ఐపీ అసైన్ చేస్తాడు. మన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. యాక్ట్ అయితే యాక్ట్, ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్, జియో అయితే జియో. వాళ్ళు ఏం చేస్తారంటే మనకొక పబ్లిక్ ఐపీని ఇండైరెక్ట్‌గా ఇస్తారు. మనం కొనుక్కోక్కర్లేదు దాన్ని. ప్రతి ఇండివిడ్యువల్ డివైస్‌కి ఇంటర్నెట్ కావాలి అంటే పబ్లిక్ ఐపీ కావాలి. వితౌట్ పబ్లిక్ ఐపీ ఇంటర్నెట్ యాక్సెస్ రాదు. సో నా మెషిన్‌కి నా సర్వీస్ ప్రొవైడర్ ఇచ్చినటువంటి పబ్లిక్ ఐపీ ఇది. షో మై ఐపీ అనగానే నాకు చూపిస్తోంది అది. మీకు కూడా మీ బ్రౌజర్స్‌లో హిట్ చేస్తే మీకు కనిపిస్తుంది మీ పబ్లిక్ ఐపీ ఏంటో. ఇది నాకు హెల్ప్ చేస్తుంది ఇంటర్నెట్‌కి వెళ్ళడానికి. యాక్చువల్‌గా నేను వాడుతున్నటువంటి ఐపీ ఇది ఇంటర్నెట్‌కి వెళ్ళడానికి. ఇది కాదు. ఎందుకంటే ఇది ఇంటర్నెట్‌కి కమ్యూనికేట్ అవ్వదు. ఇందాక నేను చెప్పింది నిజమే. ఇంటర్నెట్‌కి కమ్యూనికేట్ అయ్యే పరిస్థితి లేదు దీనికి. సో ఇండైరెక్ట్‌గా మనకి ఒక పబ్లిక్ ఐపీ కూడా ఉంది కాబట్టి ఈ పబ్లిక్ ఐపీ మనకి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక కైండ్ ఆఫ్ ట్రాన్స్లేషన్ జరుగుతుంది. కమ్యూనికేషన్ ఈస్ ఇనిషియేటింగ్ ఫ్రమ్ ప్రైవేట్ ఐపీ. కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రైవేట్ ఐపీతో స్టార్ట్ అవుతుంది. కానీ అది మధ్యలో తన ఐడెంటిటీని చేంజ్ చేసుకుంటుంది టు ఏ పబ్లిక్ ఐపీ దట్ ఈస్ బీన్ అసైన్డ్ బై ద ఐఎస్పీ ప్రొవైడర్. అంటే నా మెషిన్ నుంచి ఇనిషియేట్ అయినప్పుడు ఈ ఐపీ తోటి ఇనిషియేట్ అయింది. కానీ అది ఎక్స్టర్నల్‌గా బయటికెళ్ళాలి. ఇంటర్నెట్ ఎంటర్ అవ్వాలి అన్నప్పుడు తన ఐడెంటిటీని మధ్యలో మార్చుకుని ఈ ఐపీని తీసేసి ఈ ఐపీ తోటి ట్రావెల్ అవుతుందన్నమాట బయటికి. ఇక్కడ ఏం జరిగింది? ప్రైవేట్ ఐపీ నుంచి పబ్లిక్ ఐపీకి ట్రాన్స్లేషన్ జరిగింది. దీన్నే నెట్వర్క్ అడ్రెస్ ట్రాన్స్లేషన్ అంటారు. నాట్ కాన్సెప్ట్ అన్నమాట. అదే మనం సబ్‌నెట్‌లో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. నాట్ కాన్సెప్ట్. సో యూజువల్‌గా మనకి డైరెక్ట్‌గా ఒకవేళ ఒక మెషిన్‌కి పబ్లిక్ ఐపీ అసైన్ చేస్తే ఆ మెషిన్‌కి డైరెక్ట్‌గా మనం కనెక్ట్ అవ్వచ్చు ఇంటర్నెట్‌లో. ఒక మెషిన్‌కి ప్రైవేట్ ఐపీ అసైన్ చేస్తే ఆ మెషిన్‌కి మనం కనెక్ట్ అవ్వలేం. అది మనం ఇప్పుడు ప్రాక్టికల్‌గా చూద్దాం. మనం ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసాం కదా! క్రియేట్ చేసే ప్రాసెస్‌లో యాక్చువల్‌గా మనకున్నటువంటి వర్చువల్ మెషిన్ డిప్లాయ్‌మెంట్ ఆప్షన్స్‌లో ఒక ఆప్షన్ ఏంటి అంటే నెట్వర్కింగ్ ట్యాబ్‌లో ఏ వీనెట్‌కి కనెక్ట్ చేస్తారు, ఏ సబ్‌నెట్‌కి కనెక్ట్ చేస్తారు అనే చాయిస్ తీసుకున్న తర్వాత అవి మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత థర్డ్ ఆప్షన్ పబ్లిక్ ఐపీ అని ఉంది. అంటే ఈ మెషిన్‌కి మీకు పబ్లిక్ ఐపీ కావాలా? వద్దా? డిసైడ్ అవ్వండి అని. ఇందాక మనం యెస్ ఇచ్చేసాం. సో మన మెషిన్‌కి ప్రస్తుతానికి మన వీనెట్ అడ్రెస్ స్పేస్ నుంచి ఒక ప్రైవేట్ ఐపీతో పాటు అజూర్ నుంచి ఒక పబ్లిక్ ఐపీ కూడా రిజర్వ్ అయింది. ఈ పబ్లిక్ ఐపీ మన మెషిన్‌కి అలొకేట్ అయింది. ఇప్పుడు నేను ఈ మెషిన్‌కి కమ్యూనికేట్ అవ్వాలంటే బికాజ్ ఇట్ హాస్ ఎన్ పబ్లిక్ ఐపీ డైరెక్ట్‌గా నేను విండోస్‌లో మనకి విండోస్ మెషిన్స్‌కి రిమోట్‌గా కనెక్ట్ అవ్వడానికి రిమోట్ డెస్క్‌టాప్ టూల్ అని వాడతారు. సో, స్టార్ట్ మెనూలో సెర్చ్ చేసినప్పుడు
ఆ రిమోట్ డెస్క్టాప్ టూల్ అనేది కనిపిస్తుంది. ఆర్ ఇది రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ అనమాట. సెర్చ్ చేస్తే మనకు కనిపిస్తుంది రిమోట్ డెస్క్టాప్ టూల్ అనేది. ఇక్కడ మనం సెర్చ్ చేసినా కనిపిస్తుంది. సో రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ అనే టూల్ని మనం లాంచ్ చేసినప్పుడు ఇది ఎక్కడో అదర్ లొకేషన్లో మన దగ్గరలో లేనటువంటి మిషన్కి కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడే ఒక టూల్ ఇది విండోస్లో. విండోస్ మీద వర్క్ చేసే వాళ్ళందరికీ తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ ఐపీని తీసుకుని ఈ టూల్లో ఎంటర్ చేసి కనెక్ట్ అనగానే ఇమీడియట్లీ అది కనెక్షన్ ఓపెన్ అయింది. కనెక్షన్ ఓపెన్ అయింది, యూజర్ నేమ్ పాస్వర్డ్ కోసం ప్రాంప్ట్ చేసింది. ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది నేను ఇందాక డిప్లాయ్మెంట్లో ఇచ్చాను, ఏది కావాలి ఈ మిషన్కి అనేది. అది ఇచ్చాను కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు ఎంటర్ దట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అంట. ఇగో నెక్స్ట్ స్టాప్స్ విఎం T01 ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఈస్ట్ యుఎస్లో రన్ అవుతున్న మిషన్కి నేను లాగిన్ అవుతున్నాను, అమెరికాలో ఉన్న మిషన్కి. త్రూ ఇంటర్నెట్ దిస్ ఈజ్ పాసిబుల్ బికాజ్ ఈ మిషన్కి పబ్లిక్ ఐపీ ఉంది 23 సిరీస్లో. ఇదే మిషన్కి ప్రైవేట్ ఐపీ కూడా ఉంది. ఇది ఒక విండోస్ 2012 సర్వర్. సో దీంట్లోకి నేను లాగిన్ అయ్యాను. ఇగో నేను కావాల్సిన అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకుంటాను, కావాల్సిన కాన్ఫిగరేషన్ చేసుకుంటాను, వాడుకుంటాను ఈ మిషన్ని నాకు నచ్చినట్టుగా. ఇదే మిషన్కి ప్రైవేట్ ఐపీ కూడా ఉంది. లెట్స్ ట్రై ఇనిషియేటింగ్ ద కనెక్షన్ టు ప్రైవేట్ ఐపీ. ఈ ఐపీకి డైరెక్ట్గా ఇప్పుడు చేసినట్టే చేసి చూద్దాం. మళ్ళీ రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ ఇంకొక కొత్త ఇన్స్టాన్స్ ఓపెన్ చేసి ఎంటర్ చేసి కనెక్ట్ అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది కనెక్ట్ అవ్వదు, బికాస్ దిస్ ఈస్ ప్రైవేట్ ఐపీ అండ్ దిస్ ఈస్ పబ్లిక్ ఐపీ. ప్రాక్టికల్గా ఇప్పుడు మనకి తెలిసింది కదా. సో ప్రైవేట్ ఐపీకి పబ్లిక్ ఐపీకి డిఫరెన్స్, రెండు ఐపీసే, కానీ ఇది ఎక్స్పోజ్ కాదు, ఇది ఎక్స్పోజ్ అవుతుంది ఇంటర్నెట్లో. అందుకని ఆ ఐపీతో కనెక్ట్ అయినప్పుడు మిషన్ కనెక్ట్ అయిపోయింది, ఈ ఐపీతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు మిషన్ కనెక్ట్ అవ్వట్లేదు. ఇక్కడ కూడా నాటింగే జరుగుతుంది. సో ఇప్పుడు ఈ మిషన్ లోపల మనం ఉన్నాం. సపోజ్ ఈ పర్టికులర్ మిషన్లో మనం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసి ఇందాక మన బ్రౌజర్లో నా ల్యాప్టాప్లో నేను ఎలా అయితే ఓపెన్ చేశానో అలా ఓపెన్ చేసి షో మై ఐపీ చూద్దాం. ఇక్కడ దీనికి ఏ ఐపీ చూపిస్తుంది అనేది google.comకి వెళ్ళి షో మై ఐపీ చేస్తే ఏ ఐపీ చూపిస్తుందో చూద్దాం. ఇట్ షుడ్ డిస్ప్లే ద పబ్లిక్ ఐపీ. పబ్లిక్ ఐపీ ఆల్రెడీ మిషన్కి ఉంది, డైరెక్ట్గా అసైన్ అయి ఉంది మిషన్కి. సో ఆ పబ్లిక్ ఐపీ చూపిస్తే కరెక్ట్గా ఉన్నట్టు దీని కాన్ఫిగరేషన్ 23.96.121.113 సేమ్ ఐపీ, కనెక్ట్ అయిన ఐపీ. అంటే డైరెక్ట్గా మిషన్కి ఈ ఐపీ అసైన్ అయింది కాబట్టి ఆ ఐపీఏ దీనికి ఉపయోగపడిపోతుంది ఇంటర్నెట్లో కమ్యూనికేట్ అవ్వడానికి. బట్ దెర్ విల్ బి అదర్ మిషన్స్. నెక్స్ట్ మనం మాట్లాడుకునే కాన్సెప్ట్స్లో ఇంకొక మిషన్ క్రియేట్ చేద్దాం, ఆ మిషన్కి పబ్లిక్ ఐపీ ఇవ్వకుండా క్రియేట్ చేద్దాం. అప్పుడు అది ఎలా కమ్యూనికేట్ అవుతుందో చెక్ చేసుకుందాం మనం. ఎస్ రాము చెప్పండి. అంటే ఈ అజూర్ అనేది పబ్లిక్ ఐపీ ఇచ్చిందన్నారు కదండి, అది మనం డిఫాల్ట్ గా అదే తీసుకుంటుందా లేదా మనం టైప్ చేస్తామా? అదే తీసుకుంటుంది. అదే తీసుకుంటుంది. సరే ఇప్పుడు మన దగ్గర లాట్ ఆఫ్ ఈఎంస్ ఉన్నాయి అనుకోండి, ప్రతి ఈఎం కి అదే పబ్లిక్ ఐపీ అసైన్ అవుతుందా లేదా? లేదు. అప్పుడు రిమోట్ డెస్క్టాప్ దేని దానికి డిఫరెంట్ పబ్లిక్ ఐపీస్ ఉంటాయి అంతేనా? ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు మన దగ్గర 60,000 ఈఎంస్ ఉంటే 60,000 పబ్లిక్ ఐపీస్ వస్తాయా? ఎగ్జాక్ట్లీ. కానీ ఆ అవసరం ఉండదు, ఎందుకంటే ఇప్పుడు మనకి పబ్లిక్ ఐపీ ఎందుకు అంటే మిషన్ కనెక్ట్ అయ్యి లాగిన్ అవ్వడానికి కదా. దట్ ఈస్ ద పర్పస్. పబ్లిక్ ఐపీ ఎందుకు అసైన్ చేస్తున్నాం? ఈ మిషన్ కంటే మనం లాగిన్ అవ్వడానికి, ఆర్ మేబీ ఇఫ్ ఇట్ ఈస్ హోస్టింగ్ ఏ వెబ్ అప్లికేషన్, ఆ వెబ్ అప్లికేషన్ యాక్సెస్ చేయడానికి. సో అన్ని మిషన్స్కి పబ్లిక్ ఐపీ అవసరం ఉండదు ప్రాక్టికల్గా. ఇప్పుడు ఇంకొక మిషన్ మనం క్రియేట్ చేద్దాం సేమ్ ఇదే నెట్వర్క్లో, దానికి పబ్లిక్ ఐపీ ఇవ్వద్దు. సో దానికి ఎలా కనెక్ట్ అవ్వాలి మనం అంటే ఆల్రెడీ మనం లాగిన్ అయినటువంటి మిషన్ నుంచి దానికి కనెక్ట్ అవ్వచ్చు. అంటే ఈ ఫస్ట్ మిషన్ ఏమవుతుందంటే జంప్ బాక్స్ కింద క్రియేట్ అవుతుంది అనమాట, జంప్ బాక్స్ కింద యూజ్ అవుతుంది మనకి. సో లెట్ మీ క్రియేట్ అనదర్ విఎం రియల్ క్విక్. ఇక్కడే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తున్నాను, ఇదే యూజర్ నేమ్ పాస్వర్డ్ని నేను వాడుతున్నాను లాగిన్ అవ్వడానికి. మీకు ఫ్రీ ట్రయల్ అకౌంట్ ఎప్పుడు సైన్అప్ చేసుకోవాలనేది నేను కరెక్ట్ పాయింట్ చూసి చెప్తాను, అప్పుడు క్రియేట్ చేద్దరు కానీ. బికాజ్
కొన్ని ఎక్కువ కాన్సెప్ట్స్ కవర్ అవ్వాలంటే ఐ విల్ టెల్ యూ ఎట్ వాట్ టైమ్ వీ నీడ్ టు క్రియేట్ ద ఫ్రీ ట్రయల్ అనేది. సో ఇప్పుడు ఈ వర్చువల్ మెషిన్ని ఇదే వీనెట్కి మేబీ ప్లేసింగ్ ఇట్ ఇన్ డిఫరెంట్ సబ్నెట్. ఆల్రెడీ మనం సబ్నెట్ 1లో పెట్టుకున్నాం ఇందాక ఆ వర్చువల్ మెషిన్ని. లెట్స్ ప్లేస్ ఇట్ ఇన్ సబ్నెట్ ప్రాడ్ సబ్నెట్లో పెడతాం. దీన్ని పబ్లిక్ ఐపీ నన్ అంటున్నాను, నాకు వద్దు అని చెప్తున్నాను. అండ్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ దిస్. సింప్లీ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని డిఫాల్ట్ యూజ్ చేసి ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్. సో ఈ పర్టికులర్ విఎం క్రియేట్ అయిపోయిన తర్వాత దీనికి పబ్లిక్ ఐపీ ఎక్స్ప్లిసిట్గా మనం వద్దని చెప్పాం కాబట్టి ఇది బయట నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెస్ అవ్వదు ఇంతకు ముందు విఎం లాగా. మరి దీన్ని ఎలా యాక్సెస్ చేయాలంటే ఈ విఎం నుంచి మళ్ళీ రిమోట్ డెస్క్టాప్ తీసుకుంటాం అనమాట. MSTSC is the shortcut for remote desktop. మైక్రోసాఫ్ట్ టెర్మినల్ సర్వీసెస్ క్లయింట్ అనమాట. ఓకే అన్నప్పుడు ఇందాక మనం ఓపెన్ చేసిన క్లయింట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఆ పక్కన ఇప్పుడు క్రియేట్ అవ్వబోయేటటువంటి విఎంఐపి ఇచ్చి కనెక్ట్ అవ్వచ్చు. మనం బయటికి డైరెక్ట్గా ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ అవ్వకపోయినా ఈ విఎం ఆ విఎం విత్ ఇన్ సేమ్ వీనెట్ ఉన్నాయి కాబట్టి ఇవి రెండు డైరెక్ట్గా కమ్యూనికేట్ అవ్వగలవు కాబట్టి ఆ విఎంలోకి లాగిన్ అయ్యి అక్కడి నుంచి ఈ విఎం కనెక్ట్ అవుతాం. సో విచ్ మీన్స్ ప్రాక్టికల్గా అన్ని వర్చువల్ మిషన్స్కి పబ్లిక్ ఐపీ అవసరం లేదు. ఏ వర్చువల్ మిషన్స్కో కావాలో స్పెసిఫిక్గా ఆ వర్చువల్ మిషన్స్కి పబ్లిక్ ఐపీ ఇవ్వచ్చు. అన్నిటికీ అన్ని విఎంస్కి పబ్లిక్, అసలు పబ్లిక్ ఐపీ ఒక విఎంకి ఇవ్వడం అనేదే అది సెక్యూరిటీ ప్రాబ్లం. ఎలా అంటే ఇంటర్నెట్లోకి మనం ఆ మెషిన్ని ఎక్స్పోజ్ చేసేస్తున్నాం. ఎనీబడి హూ హ్యాస్ దిస్ ఐపీ, ఈ పబ్లిక్ ఐపీ ఎవరికైనా తెలిస్తే వాళ్ళు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలియాలి ఆబ్వియస్, కానీ హ్యాకర్స్ దగ్గర టూల్స్ ఉంటాయి ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ కూడా క్రాక్ చేసే టూల్స్. సో ఐపీ తెలిస్తే వాళ్ళు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ని క్రాక్ చేయగలిగితే వాళ్ళు మన నెట్వర్క్లోకి ఎంటర్ అయిపోతారు. సో దే కెన్ డూ ఎనీథింగ్. అందుకని మెషిన్స్కి పబ్లిక్ ఐపీ అసైన్ చేయడం అనేది అసలు లీస్ట్ ప్రిఫర్డ్ మెథడ్ అనమాట. మనం జస్ట్ ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి అప్లై చేస్తున్నాం. బట్ దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ కనెక్టింగ్ మెషిన్స్కి, లీస్ట్ ప్రిఫర్డ్ అండ్ వెరీ లెస్ సెక్యూర్డ్ అనమాట. సెక్యూరిటీ ఉండదు, తక్కువ సెక్యూరిటీ ఉంటుంది ఇందులో, డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు సెకండ్ విఎం కూడా క్రియేట్ చేసుకున్నాం మనం. గో టు రీసోర్స్ అన్నప్పుడు ఈ పర్టికులర్ విఎంకి పబ్లిక్ ఐపీ బ్లాంక్, 0, ఓన్లీ ప్రైవేట్ ఐపీ ఉంది. ఇఫ్ వీ ట్రై టు ఎస్టాబ్లిష్ ఎ కనెక్షన్ డైరెక్ట్లీ ఫ్రమ్ మై మిషన్, నా మిషన్ నుంచి డైరెక్ట్గా ట్రై చేస్తే కనెక్ట్ కాదు, బికాస్ దట్ ఈస్ ఎ పబ్లిక్ ప్రైవేట్ ఐపీ. అండ్ ఇప్పుడు ఈ మిషన్కి నేను కనెక్ట్ అవ్వాలంటే నాకు ఉన్నటువంటి ఒకటే ఒక దారి ఏంటి అంటే, ఆల్రెడీ నేను కనెక్ట్ అయిన మిషన్ ఉంది, ఆ మిషన్లో అదే క్లయింట్ ఓపెన్ చేసి అక్కడ నేను ఎంటర్ చేస్తే కనెక్ట్ అన్నప్పుడు ప్రాంప్ట్ ఓపెన్ అయింది, కనెక్ట్ అయింది. ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఇది. ఇంకా ఎందుకంటే ఈ మిషన్ సబ్నెట్ 1లో ఉంది, మనం ఆల్రెడీ లాగిన్ అయింది. ఇప్పుడు మనం కనెక్ట్ అవ్వబోయే మిషన్ ప్రాడ్ సబ్నెట్లో ఉంది. అండ్ నేను ఇందాక చెప్పినట్టు బిట్వీన్ సబ్నెట్స్ విత్ ఇన్ ద వీనెట్ కమ్యూనికేషన్ ఆల్వేస్ అలౌడ్. సో ఏ మిషన్ అయినా ఏ మిషన్తో అయినా అన్లిమిటెడ్ కమ్యూనికేషన్తో కమ్యూనికేట్ అవ్వగలుగుతాయి. కాబట్టి ఇప్పుడు సెకండ్ మిషన్కి మనం ఇలా కనెక్ట్ అవుతున్నాం. అంటే ఫస్ట్ మిషన్ని మనం జంప్ బాక్స్ కింద వాడుతున్నాం, బాస్టియన్ హోస్ట్ కింద వాడుతున్నాం అనమాట. యూజువల్గా మనం ఏదైనా ఒక కస్టమర్కి పనిచేస్తున్నప్పుడు మన ఆఫీస్ నెట్వర్క్ నుంచి కస్టమర్ నెట్వర్క్ కనెక్టివిటీ ఉంటుంది. ఒక క్లయింట్కి పనిచేస్తున్నప్పుడు క్లయింట్ ఏం చేస్తాడు, ఒక మిషన్, ఇలాంటి మిషన్ దాన్ని సెటప్ చేసి ఈ మిషన్కి మాత్రమే మనకి యాక్సెస్ ఇస్తాడు. ఈ మిషన్కే మీరు కనెక్ట్ అవ్వండి మీ నెట్వర్క్ నుంచి అని. అక్కడి నుంచి రిమైనింగ్ నెట్వర్క్ కనెక్ట్ అయ్యేటట్టు యాక్సెస్ ఇస్తారు. సో దాన్ని జంప్ బాక్స్ అంటాం మనం, ఆర్ బాస్టియన్ హోస్ట్ అంటారు, బాస్టియన్ బాక్స్ అంటారు. సో ఇప్పుడు మనం సెకండ్ మిషన్ కూడా లాగిన్ అవ్వగలిగాము. బట్ లెట్ us అబ్జర్వ్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్. అంటే ఈ మిషన్లో షో మై ఐపీ చూపిస్తే ఏ ఐపీ చూపిస్తుందో చూద్దాం. అండ్ అజూర్లో ఇంకొకటి ఏంటి అంటే బై డిఫాల్ట్ ఎనీ మిషన్ కెన్ కమ్యూనికేట్ టు ఇంటర్నెట్. బై డిఫాల్ట్ ఇంటర్నెట్ యాక్సెస్ని అలౌ చేస్తారు అజూర్లో. AWSలో ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదు బై డిఫాల్ట్, ఒరాకిల్ క్లౌడ్లో ఉండదు, గూగుల్లో ఉండదు. అక్కడ సెపరేట్గా ఇంటర్నెట్ గేట్వేస్ అని క్రియేట్ చేసుకోవాలి. అజూర్లో ఒక దాంట్లోనే ఇంటర్నెట్ యాక్సెస్, మిషన్ క్రియేట్ చేయగానే ఇంటర్నెట్ యాక్సెస్ చేయొచ్చు. మరి అలా అంటే ఇందాక మనం చెప్పుకున్నదంతా తప్పు అవుతుంది. ఎందుకంటే దీనికి ప్రైవేట్ ఐపీ ఉంది, పబ్లిక్ ఐపీ లేదు, ఎట్టి పరిస్థితుల్లో లేదు. హౌ దిస్ గై ఈజ్ ఏబుల్ టు యాక్సెస్ ఇంటర్నెట్ అంటే డెఫినెట్లీ ఇక్కడ
ఒక ఇండైరెక్ట్ పబ్లిక్ ఐపీ అసైన్ అయి ఉంటుంది దీనికి కూడా. అది డిఫరెంట్ సిరీస్లో ఉంది. ఫస్ట్ మిషన్ లాగా ఇందాక మనం చూసిన ఫస్ట్ మిషన్ లాగా లేదు అది. ఫస్ట్ మిషన్కి ఏ ఐపీ చూపించింది? షోమై ఐపీ అన్నప్పుడు ఆ మిషన్కి ఏదైతే ఎలకేట్ అయిందో ఆ ఐపీనే చూపించింది. ఎందుకంటే దానికి డైరెక్ట్ పబ్లిక్ ఐపీ ఉంది కాబట్టి దాన్నే వాడుకుని అది కమ్యూనికేట్ అయిపోతుంది ఇంటర్నెట్లోకి. 2396.121.113. బట్ ఈ సెకండ్ మిషన్కి మనం పబ్లిక్ ఐపీ సెలెక్ట్ చేయలేదు డిప్లాయ్మెంట్లో, ఓన్లీ ప్రైవేట్ ఐపీ సెలెక్ట్ చేసాం. బట్ దీనికి ఇంటర్నెట్ యాక్సెస్ అవుతుంది అంటే ఇక్కడ మైక్రోసాఫ్ట్ అజూర్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి నాట్ సర్వీస్ పనిచేస్తుంది అనమాట. మైక్రోసాఫ్ట్ అజూర్ ప్రొవైడ్ చేస్తున్న డిఫాల్ట్ నాట్ సర్వీస్ పనిచేస్తుంది. ఇప్పుడు ఈ నాట్ సర్వీస్ని తీసేసి, ఎందుకంటే ఇలా మనం 100 మిషన్స్ క్రియేట్ చేస్తే 100 మిషన్స్లోనూ ఈ పబ్లిక్ ఐపీ, అవుట్బౌండ్ ఐపీ అనేది డిఫరెంట్గా ఉంటుంది ప్రతి మిషన్కి. ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. ఇంకొక మిషన్ క్రియేట్ చేసాం వితౌట్ పబ్లిక్ ఐపీ, ఆ మిషన్లోకి వెళ్ళి షోమై ఐపీ చేస్తే ఇది కనపడదు, ర్యాండమ్ ఐపీ కనిపిస్తుంది. ఇంకొక మిషన్ క్రియేట్ చేస్తే దాంట్లో ఇంకొక ఐపీ కనిపిస్తుంది. అంటే ఈ ఐపీ అనేది కన్సిస్టెంట్గా ఉండట్లేదు. ఇది కన్సిస్టెంట్గా ఉండాలి అనుకున్నప్పుడు మనం నాట్ గేట్వేని అసోసియేట్ చేయాలి. అంటే ఆ నాట్ సర్వీస్ని, మైక్రోసాఫ్ట్ ఇచ్చే నాట్ సర్వీస్ని మనం వాడకుండా మన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి మన నాట్ గేట్వేని మనం క్రియేట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటి అంటే, చిన్నది కాదు, టెక్నికల్ కాన్సెప్ట్, వర్క్ ఫ్లో ఎలా జరుగుతుంది కమ్యూనికేషన్ అనేది అర్థం చేసుకోవాలి. సో మన పబ్లిక్ సబ్నెట్లో మన ఫస్ట్ మిషన్ ఇది. డైరెక్ట్గా నేను పబ్లిక్ ఐపీ అసైన్ చేశాను ఆ మిషన్కి. సో షోమై ఐపీ చేసినప్పుడు ఆ మిషన్కి అసైన్ చేసిన పబ్లిక్ ఐపీయే కనిపించింది నాకు. అప్పుడు ఈ మిషన్ ఇంటర్నెట్ కమ్యూనికేట్ అవుతుంది. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ google.comకి కమ్యూనికేట్ అవుతుంది అనుకుంటే ఈ పబ్లిక్ ఐపీతో ఉన్న మిషన్, తను బయటికి వెళ్ళేటప్పుడు, ఆ కమ్యూనికేషన్ తీసుకుని బయటికి వెళ్ళేటప్పుడు ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుందంటే నెట్వర్క్లో ప్యాకెట్స్ లాగా జరుగుతుంది, నెట్వర్క్ ప్యాకెట్స్ లాగా జరుగుతుంది అనమాట. ఎనీ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ దట్ హ్యాపెన్స్ బిట్వీన్ మిషన్స్, ఆ ట్రాన్స్మిషన్ అంతా ప్యాకెట్స్, నెట్వర్క్ ప్యాకెట్స్లో జరుగుతుంది. అంటే ఒక సపోజ్ ఒక 110 KB ఫైల్ని ఇఫ్ వీ అప్లోడ్ 10 KB ఫైల్ టు గూగుల్ డ్రైవ్, మన మిషన్ నుంచి ఒక 10 KB ఫైల్ని గూగుల్ డ్రైవ్కి అప్లోడ్ చేసాము అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ డేటా యాజ్ ఇట్ ఈస్గా గూగుల్ డ్రైవ్లోకి కాపీ అవ్వాలి. అప్లోడ్ అంటే నథింగ్ బట్ కాపీయే కదా. మన దగ్గర కాపీ ఉంటుంది, గూగుల్ డ్రైవ్లోనూ కాపీ ఉంటుంది. ఈ 10 KB ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి దట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ప్యాకెట్స్ అనమాట. అంటే నెట్వర్క్ ట్రాన్స్మిషన్ ప్యాకెట్స్ రూపంలో జరుగుతుంది యాక్చువల్గా. సో ఈచ్ ప్యాకెట్ క్యారీస్ సర్టెన్ ఇన్ఫర్మేషన్. ఏం ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తుంది ఈచ్ ప్యాకెట్ అంటే, ఇప్పుడు 10 KB ఉంది లెట్ us సే, మనం అనుకుందాం, మనం జస్ట్ అస్యూమ్ చేసుకుందాం 10 KB కాబట్టి ఈచ్ ప్యాకెట్ 1 KB డేటాని క్యారీ చేస్తుంది అనుకుందాం. అలాంటప్పుడు టోటల్గా మనకి 10 ప్యాకెట్స్ కమ్యూనికేషన్ అది. సో 10 ప్యాకెట్స్ కమ్యూనికేషన్ అంటే 10 KB డేటాని స్ప్లిట్ చేసుకుని చిన్న చిన్న చంక్స్ కింద 1 KB కింద ట్రాన్స్మిట్ చేస్తుంది సిస్టమ్. చేసిన తర్వాత ఆ ప్యాకెట్స్ అన్ని గూగుల్ డ్రైవ్కి అప్లోడ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ డేటా ఎలా కనపడుతుందో అక్కడ డేటా అలా కనపడుతుంది. కానీ ఈ ప్యాకెట్స్ ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు సిస్టమ్ హ్యాస్ టు మేక్ షూర్ ఇక్కడ ఉన్నటువంటి డేటాని అక్కడికి వెళ్ళేటట్టు ఈ రెండు కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే మనం 10 KB డేటా ఫైల్ని కాపీ చేసినప్పుడు మధ్యలో నెట్వర్క్ డిస్కనెక్ట్ అయింది అంటే 5 KB దగ్గర డిస్కనెక్ట్ అయిపోయిందంటే అప్లోడ్ అయ్యే డేటా 5 KBనే, రెస్ట్ ఆఫ్ ద 5 KB అప్లోడ్ కాలేదు, నెట్వర్క్ డిస్కనెక్ట్ అయింది కాబట్టి. అప్పుడు మనం గూగుల్ డ్రైవ్లో ఫైల్ని యాక్సెస్ చేసినప్పుడు కరప్టెడ్ అని చెప్తుంది, ఎందుకంటే కంప్లీట్ డేటా కాపీ కాలేదు కాబట్టి అక్కడ. సో ఆ పర్టికులర్
ట్రాన్స్మిషన్లో ఈచ్ ప్యాకెట్ క్యారీస్ సర్టెన్ ఇన్ఫర్మేషన్. ఏంటి అంటే సోర్స్ ఐపి, ప్రతి ప్యాకెట్లోనూ ఇది ప్రింట్ అయి ఉంటుంది. డెస్టినేషన్ ఐపి, సోర్స్ MAC అడ్రస్, డెస్టినేషన్ MAC అడ్రస్, సీక్వెన్స్ నెంబర్, acknowledgement number, and actual data, ఆ 1 KB డేటా. అంటే క్యారీ చేసే ప్రతి ప్యాకెట్లోను, ట్రాన్స్మిట్ అయ్యే ప్రతి ప్యాకెట్లోను యాక్చువల్ డేటాతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అంటే కమ్యూనికేషన్ ఎక్కడి నుంచి అరిజినేట్ అయింది, ఎక్కడికి వెళుతోంది. సంథింగ్ లైక్ google.com IP కాబట్టి google.com IP is the destination here. సోర్స్ MAC అంటే నెట్వర్క్ కార్డుకి సంబంధించిన అడ్రస్ అది. సో ipconfig/all అంటే మనకి ఇక్కడ వైర్లెస్ నెట్వర్క్ అడాప్టర్ నా IP అడ్రస్తో పాటు ఇగో ఫిజికల్ అడ్రస్ అని చెప్పి ఇది చూపిస్తుంది. దీన్ని MAC అడ్రస్ అంటారు అనమాట. నెట్వర్క్ కార్డ్ అడ్రస్ అది. సో సోర్స్ MAC, డెస్టినేషన్ MAC ఇవి ఆప్షనల్, ఇవి తీసేద్దాం, ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంటుంది మనకి. సీక్వెన్స్ నెంబర్, సో ఫస్ట్ ప్యాకెట్కి 0 సీక్వెన్స్ నెంబర్ అనుకుందాం. అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. సో 10 ప్యాకెట్స్ వెళ్తున్నప్పుడు ప్రతి ప్యాకెట్ మీద సోర్స్ IP ప్రింట్ అవుతుంది, డెస్టినేషన్ IP ప్రింట్ అవుతుంది, సీక్వెన్స్ నెంబరు ప్రింట్ అవుతుంది. సీక్వెన్స్ నెంబర్ ఈస్ ద కీ. ఒక 10 ప్యాకెట్స్ని మన సిస్టమ్ నుంచి google.comకి పంపించేటప్పుడు ప్రతి ప్యాకెట్కి google.com రెస్పాండ్ అవుతుంది. ఎలా రెస్పాండ్ అవుతుందంటే సీక్వెన్స్ నెంబర్ 0తో ఉన్న ప్యాకెట్ని నేను రిసీవ్ చేసుకున్నాను, సీక్వెన్స్ 1తో ఉన్న ప్యాకెట్ని రిసీవ్ చేసుకున్నాను, 2తో ఉన్న ప్యాకెట్ని రిసీవ్ చేసుకున్నాను, 3తో ఉన్న ప్యాకెట్ని రిసీవ్ చేసుకున్నాను అని అక్నాలెడ్జ్మెంట్ పంపిస్తుంది ప్రతి ప్యాకెట్కి రిసీవ్ చేసుకునే మెషిన్. ఈ కమ్యూనికేషన్లో సపోజ్ అబ్రప్ట్గా నెట్వర్క్ డిస్కనెక్ట్ అయితే ఏ ప్యాకెట్ దగ్గర అయితే కమ్యూనికేషన్ ఆగిపోయిందో ఆ ప్యాకెట్ దగ్గర రెస్పాన్స్ రాదు అవతల సర్వర్ నుంచి. అప్పుడు మన మెషిన్కి అర్థమవుతుంది ఈ ప్యాకెట్ రీచ్ అవ్వలేదని చెప్పి. అప్పుడు ఇదేం చేస్తుందంటే అదే ప్యాకెట్ని మళ్ళీ రీసెండ్ చేస్తుంది అనమాట. సో ఇలా రీసెండ్ చేసినప్పుడు ఒకవేళ ఆ రీసెండ్ ప్రాసెస్లో నెట్వర్క్ మళ్ళీ రీకనెక్ట్ అయిపోతే అక్కడి నుంచి కంటిన్యూ అయిపోతుంది ట్రాన్స్మిషన్. సో ఇది స్టేబుల్ కమ్యూనికేషన్కి డేటా కరెక్ట్గా ట్రాన్స్మిట్ అవ్వడానికి ఉపయోగపడేటటువంటి ఇంటర్నల్ టెక్నిక్ అన్ని మెషిన్స్లోనూ ఉంటుంది, అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్లోనూ బిల్ట్ ఇన్ ఉంటుంది అనమాట. సో ప్రతి ప్యాకెట్ మీద సీక్వెన్స్ నెంబర్ ఉంటుంది, రిసీవ్ చేసుకున్న తర్వాత అక్నాలెడ్జ్మెంట్ నెంబరు వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పాను అంటే మన ప్యాకెట్స్ మీద సోర్స్ IP ఉంటుంది ప్రతి ప్యాకెట్. ఇఫ్ యూ నీడ్ టు నో ఆర్ ఇఫ్ యూ వాంట్ టు లుక్ ఎట్ దిస్ ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్లీ, మీరు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇన్ డెప్త్ డిగ్ చేస్తాను అంటే కనుక దెర్ ఈస్ ఎ టూల్ కాల్డ్ Wireshark. ఈ టూల్ని ఇన్స్టాల్ చేసుకుని మీ నెట్వర్క్ కార్డ్ని మానిటరింగ్ పెడితే మీ సిస్టమ్ నుంచి వెళ్ళే ప్రతి ప్యాకెట్ని ఆ ప్యాకెట్లో ఉండే ప్రతి ఇన్ఫర్మేషన్ని చూడగలుగుతారు విజువల్గా. మీరు అంటే టెక్స్ట్ లాగా కనిపిస్తుంది అనమాట. సోర్స్ IP ఏముంది, డెస్టినేషన్ IP ఏముంది, ఎక్కడికి వెళ్తుంది ఇది, దాని సీక్వెన్స్ నెంబర్ ఎంత, అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఎంత, అన్నీ కనిపిస్తాయి. యాక్చువల్ డేటా వచ్చి ఎన్క్రిప్ట్ అయిపోయి కనిపిస్తుంది. సో నౌ ఇన్ దిస్ డయాగ్రామ్ మన పబ్లిక్ IP ఉన్నటువంటి మెషిన్ google.comకి కనెక్ట్ అయినప్పుడు తన సోర్స్ IP పబ్లిక్ IP కింద పెట్టుకుని వెళ్తోంది. ఎందుకంటే ఆ పర్టికులర్ కమ్యూనికేషన్కి రెస్పాన్స్ రావాలి. రెస్పాన్స్ రాకపోతే కమ్యూనికేషన్ జరగదు. సో రెస్పాన్స్ రావాలంటే google.comకి తెలియాలి రెస్పాన్స్ ఎక్కడికి పంపించాలి అని. రెస్పాన్స్ పంపించాలంటే రిసీవ్ చేసుకునే మెషిన్ బయటికి కనపడాలి. బయటికి కనపడాలంటే పబ్లిక్ IP ఉండాలి. సో మనం పంపించేటటువంటి డేటా ఏదైతే ఉందో పంపించేటప్పుడు ప్రతి ప్యాకెట్ మీద సోర్స్ IP ఎక్కడికి రీచ్ అవ్వాలో ఆ IP ప్రింట్ చేసుకుని వెళ్తున్నప్పుడు ఆ ప్యాకెట్ అక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత ఆ రిసీవ్ చేసుకున్న సర్వర్ రెస్పాన్స్ పంపిస్తుంది. సో రెస్పాన్స్ పంపించేటప్పుడు అదేం చేస్తుంది, తను పంపించే ప్యాకెట్ మీద సోర్స్ IP తందబెట్టుకుంటుంది. డెస్టినేషన్ IP అయితే ఎవరైతే ఇంతకుముందు రిక్వెస్ట్ పంపించారో వాళ్ళ IP పెట్టి పంపిస్తుంది అది. అందుకని ప్యాకెట్ మారింది చూడండి రివర్స్ డైరెక్షన్లో.
సోర్స్ ఐపీ గూగుల్ ఐపీ ఉంది, డెస్టినేషన్ ఐపీ మన మిషన్ ఐపీ ఉంది. సో ఇక్కడ మన మిషన్కి డైరెక్ట్గా పబ్లిక్ ఐపీ ఉంది కాబట్టి google.comకి తెలుసు రెస్పాన్స్ ఎక్కడికి పంపించాలని, అండ్ దట్ ఈస్ ఎక్స్పోజ్డ్ ఇంటర్నెట్లో. సో ఇది డైరెక్ట్ కమ్యూనికేషన్. ఇక్కడ నాట్ గేట్వే నథింగ్ ఈజ్ రిక్వైర్డ్. డైరెక్ట్ పబ్లిక్ ఐపీ అసైన్ అయిన సిచ్యువేషన్లో నాట్ గేట్వే అవసరం లేదు. దట్స్ వై మన మిషన్ డైరెక్ట్గా తన ఐపీని వాడుకునే బయటికి వెళ్ళిపోయింది. ప్రైవేట్ ఐపీ పరిస్థితి అలా కాదు. ప్రైవేట్ ఐపీ పరిస్థితి ఏంటి అంటే మన మిషన్లోంచి కమ్యూనికేషన్ ఇనిషియేట్ చేసినప్పుడు సెకండ్ మిషన్ దిస్ గై, దీనికి పబ్లిక్ ఐపీ ఇవ్వలేదు మనం ఇందాక. సో ఇది బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంది, అజూర్లో ఉన్నటువంటి డిఫాల్ట్ నాట్ సర్వీస్ని వాడుకుంటుంది. నాట్ ఫంక్షనాలిటీ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. that particular service converts the traffic from private IP to public IP. ఎందుకంటే బయటికి వెళ్ళాలి ఇంటర్నెట్ కంటే డెఫినెట్లీ వన్ ఆర్ ది అదర్ వే, ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అయినా సరే పబ్లిక్ ఐపీ ఉండాలి మిషన్స్కి, లేకపోతే అవి ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వలేవు. ఇప్పుడు మన మిషన్ ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తుందంటే దట్ ఈస్ రిలయింగ్ ఆన్ అజూర్ నాట్ సర్వీస్. ఆ నాట్ సర్వీసు ఒక పబ్లిక్ ఐపీతో రన్ అవుతుంది కాబట్టి త్రూ ఆ నాట్ సర్వీస్ మన మిషన్ ప్రైవేట్ ఐపీ మిషన్ ఇంటర్నెట్ని యాక్సెస్ చేస్తుంది. మరి ఈ కమ్యూనికేషన్ వర్క్ ఫ్లో ఎలా ఉంది? సోర్స్ ఐపీ మన ఐపీ మన ప్రైవేట్ ఐపీ లాగే స్టార్ట్ అవుతుంది కమ్యూనికేషన్. ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ ఐపీ కాన్సెప్ట్ లేదు ఇందులో అసలు. ఇంకా మన మిషన్కి డైరెక్ట్గా మనం పబ్లిక్ ఐపీ ఇవ్వలేదు. ఇక్కడ అంటే ఇచ్చాం, ఇది డైరెక్ట్ కమ్యూనికేషన్, ఇది వితౌట్ నాట్ గేట్వే, దీని అవసరం లేదు అసలు. బట్ ఇక్కడ అలా కాదుగా, ఇక్కడ పబ్లిక్ ఐపీ కాన్సెప్టే లేదు ఈ మిషన్ సెకండ్ మిషన్కి. సో ఇనిషియేట్ అయినప్పుడు కమ్యూనికేషన్ ఒరిజినల్ ఐపీతో ఇనిషియేట్ అవుతుంది. డెస్టినేషన్ ఐపీ ఎలాగో తెలుసు google.com అని చెప్పి. నా ఇది ఈ ప్యాకెట్ డైరెక్ట్గా google.comకి రీచ్ అవ్వకుండా మనకి ఇంటర్నెట్ యాక్సెస్ ఇస్తున్నటువంటి నాట్ సర్వీస్ దగ్గరికి వెళ్తుంది అనమాట. నాట్ సర్వీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నాట్ సర్వీస్ ఏం చేస్తుందంటే ఈ ఐపీ రౌటబుల్ ఐపీ కాదు కాబట్టి ఈ ఐపీతో ట్రాఫిక్ని ఫార్వర్డ్ చేస్తే google.com రెస్పాన్స్ పంపించినప్పుడు వెనక్కి తీసుకోలేదు కాబట్టి, వెనక్కి రాలేదు కాబట్టి ఆ ప్యాకెట్ని మాడిఫై చేస్తుంది నాట్ సర్వీస్. మాడిఫై చేసి సోర్స్ ఐపీ తన ఐపీ కింద పెట్టుకుని పంపిస్తుంది. ఎందుకంటే తన ఐపీ పబ్లిక్ ఐపీ మళ్ళీ. అందుకని ఇక్కడ డెస్టినేషన్ google.com లేదు, నాట్ సర్వీస్ ఐపీ ఉంది ఇక్కడ డెస్టినేషన్. అది ఇంటర్నల్గా ఆటోమేటిక్గా మిషన్కి తెలుస్తుంది ఎక్కడ నాట్ సర్వీస్ ఉంది అనేది, ఎందుకంటే అజూర్ ప్రొవైడ్ చేస్తున్న సర్వీస్ కాబట్టి అజూర్ ఆటోమేటికలీ మన మిషన్స్కి రౌటింగ్ చేస్తుంది అనమాట. సో నౌ మన ప్యాకెట్ యాక్చువల్ ప్యాకెట్ మారింది, ఇక్కడ మారి తన ఐడెంటిటీని మార్చుకుంది. ట్రాన్స్లేషన్ జరిగింది ఇక్కడ ప్రైవేట్ ఐపీ నుంచి పబ్లిక్ ఐపీకి. సోర్స్ ఐపీ నాట్ సర్వీస్ ఐపీ అయింది, డెస్టినేషన్ ఐపీ గూగుల్ ఐపీ అయింది. ఇప్పుడు గూగుల్ రెస్పాండ్ అయ్యేటప్పుడు ఆ రెస్పాన్స్ని నాట్ సర్వీస్కి పంపిస్తుంది, బికాస్ దిస్ ఈజ్ ఎక్స్పోజ్డ్ నాట్ దిస్ వన్. దీనికి ఎక్స్పోజ్ అయింది కాబట్టి దీనికి పంపిస్తుంది. ఇది వచ్చిన తర్వాత మళ్ళీ అదే ప్యాకెట్ని రిసీవ్ చేసుకుని ఇంతకుముందు ఆ రిక్వెస్ట్ ఎవరు పంపించారో చూసుకుని అడ్రస్ టేబుల్లో వాళ్ళకి మళ్ళీ ఆ పర్టికులర్ ప్యాకెట్ని మాడిఫై చేసి పంపించేస్తుంది అనమాట. ఇక్కడ ఎంటైర్ ప్రాసెస్ నాట్ సర్వీస్ నాట్ ప్రాసెస్ నడుస్తుంది ఇక్కడ. సో దానివల్లే ప్రైవేట్ ఐపీతో ఉన్న మిషన్స్ కూడా యాక్సెస్ చేయగలుగుతున్నాయి, ఇన్ఫ్యాక్ట్ మై మిషన్ ఆల్సో. ఎందుకంటే నాకు ప్రైవేట్ ఐపీనే ఉంది నా ల్యాప్టాప్కి, బట్ ఐఎమ్ ఏబుల్ టు యాక్సెస్ ఇంటర్నెట్ అంటే నాకు నా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ యాక్ట్ టెలికామ్ వాళ్ళు, యాక్ట్ ఫైబర్ వాళ్ళు నాకు ఇండైరెక్ట్గా ఇస్తున్నటువంటి పబ్లిక్ ఐపీ ఇది. అండ్ నేను ఏ రిక్వెస్ట్ పంపించినా అవతల సర్వర్ రెస్పాన్స్ పంపించేది ఈ ఐపీకే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మళ్ళీ ట్రాన్స్లేట్ అయ్యి వెనక్కి వస్తుంది నాకు. మీకైనా అంతే, మీ మిషన్స్లో షోమై ఐపీ చేస్తే మీ అందరికీ కూడా డిఫరెంట్ పబ్లిక్ ఐపీస్ కనపడతాయి. మిషన్కి ఉండే ఐపీ ఒకటైతే షోమై ఐపీ చేసినప్పుడు ఉండే ఐపీ ఒకటి. అంటే అందరం కూడా మనకి తెలుసో తెలియకో నాట్ సర్వీస్ని వాడుతున్నాం. ఇప్పుడు మనకి సబ్నెట్ లెవెల్లో నాట్ గేట్వే అవసరం ఏంటి? సబ్నెట్ లెవెల్లో నాట్ గేట్వే అవసరం ఏంటి? యా సూరజ్ చెప్పండి. ఒకసారి ఆ డయాగ్రామ్ చూస్తారా? ఇక్కడ ప్రైవేట్ ఐపీ కమ్యూనికేషన్లో సపోజ్ ప్యాకెట్ డ్రాప్స్ ఉంటే
సేమ్ సపోజ్ కాన్సెప్ట్, సీక్వెన్స్ నెంబర్ సేమ్. అదే సీక్వెన్స్ నంబర్ గూగుల్ నుంచి నాట్ సర్వీస్ కి తనే హ్యాండిల్ చేస్తుంది అదంతా. ఈ రెండింటి మధ్యన ప్యాకెట్ డ్రాప్ ఉంటే సో అదే నా డౌట్ ఏంటంటే గూగుల్ నుంచి నాట్ సర్వీస్ కి సీక్వెన్స్ నంబర్ ఉన్నది సేమ్ క్యారీ ఫార్వర్డ్ అవుతుందా? లేదు, ఇది మారుస్తుంది, మొత్తం ప్యాకెట్ అంతా మారుస్తుంది, డిఫరెంట్. ఓకే, సో ఇక్కడ 2 సీక్వెన్స్ నంబర్స్ ఉంటాయి. అవును, ఇదేమో ఇంటర్నల్ కమ్యూనికేషన్ కి వాడే సీక్వెన్స్ నెంబర్, ఇది ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ కి వాడే సీక్వెన్స్ నెంబర్. ఇక్కడ ఎంటైర్ ప్యాకెట్ మోడిఫై అవుతుంది, ఇక్కడ ఎవ్రీథింగ్ మోడిఫై అవుతుంది. ఇట్ షుడ్ నాట్ క్యారీ ద సేమ్ డేటా, ఒకటే క్యారీ అవుతుంది అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా. ఓకే, rest of the things will change. Yeah. Okay, thanks sir. Good. So let's take a look at our NAT gateway now. ఇక్కడ మనకి NAT gateway అవసరం ఎందుకు అంటే, if suppose ఇప్పుడు మన వర్చువల్ మెషిన్స్ లో ప్రైవేట్ మెషిన్ క్రియేట్ చేసినప్పుడు ర్యాండమ్ IP వచ్చింది, రైట్? సో ర్యాండమ్ IP వచ్చింది కాబట్టి మనం సపోజ్ మనం పంపించాల్సినటువంటి కమ్యూనికేషన్ ఈజ్ టు ఫ్రమ్ అవర్ నెట్వర్క్ VNet టు క్లయింట్ నెట్వర్క్ అనుకుందాం. క్లయింట్ నెట్వర్క్ కి పంపించాలి మనం కమ్యూనికేషన్, నాట్ టు ఇంటర్నెట్, నాట్ టు ఎనీ అదర్ నెట్వర్క్, క్లయింట్ నెట్వర్క్ కి పంపించాలనుకున్నాం మనం. సో ఇప్పుడు ప్రతి ప్రైవేట్ మెషిన్ కి ఒక ర్యాండమ్ IP వస్తుంది, సంథింగ్ లైక్ దిస్. ఎందుకంటే మనం అజూర్ డిఫాల్ట్ గా ఇచ్చినటువంటి నాట్ సర్వీస్ ను వాడుతున్నాం కాబట్టి, ఒక మెషిన్ కి ఏమో ఇది ఉంది, ఒక మెషిన్ కి ఏమో సంథింగ్ ఎల్స్ ఉంది, ఇంకొక మెషిన్ కి ఏమో కంప్లీట్లీ ఇదే మారిపోయింది, సంథింగ్ లైక్ దిస్. అంటే 3 ప్రైవేట్ మెషిన్స్ క్రియేట్ చేస్తే 3టికి 3 పబ్లిక్ IPs ఉన్నాయి, 3 పబ్లిక్ ఇండైరెక్ట్ IPs ఉన్నాయి. ఇప్పుడు నేను నా నెట్వర్క్ నుంచి కమ్యూనికేషన్ ఇనిషియేట్ చేసేటప్పుడు క్లయింట్ నెట్వర్క్ కి నా సోర్స్ IP వాళ్ళకి చెప్పాలి నేను, ఎందుకంటే వాళ్ళ ఫైర్ వాల్లో నా ట్రాఫిక్ని అలౌ చేయాలా వద్దా అని వాళ్ళు డిసైడ్ అవుతారు. అలా చెప్పాల్సి వచ్చినప్పుడు 100 VMs అంటే 100 పబ్లిక్ IPs నేను ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఈ మెషిన్స్ అన్నిటి నుంచి కమ్యూనికేషన్ క్లయింట్ నెట్వర్క్ కి రీచ్ అవ్వాలంటే ఐ నీడ్ టు గివ్ ది లిస్ట్ ఆఫ్ IPs. ప్రతి మెషిన్ లోనూ కనిపించే నాటింగ్ IPని వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ ఫైర్ వాల్ యాడ్ చేసుకోవడానికి. అండ్ దిస్ IP విల్ నాట్ బి కన్సిస్టెంట్. అజూర్ పీరియాడికలీ అప్డేట్ చేసినప్పుడు ఈ IPs మారిపోతూ ఉంటాయి. అంటే ఒకవేళ వాళ్ళు నాట్ గేట్వే మీద ఏదైనా మెయింటెనెన్స్ చేస్తే ఇంతకు ముందు ఉన్న IP ఉండకపోవచ్చు, వేరే IP రావచ్చు. అంటే మళ్ళీ మనం క్లయింట్ దగ్గరికి వెళ్ళి ఇది కాదు నా IP ఇది అని చెప్పి మళ్ళీ వాళ్ళకి లిస్ట్ ఇచ్చి మళ్ళీ చెప్తే వాళ్ళు మళ్ళీ అప్డేట్ చేసుకోవడం, ఇదంతా ఒక కాంప్లెక్స్ ప్రాసెస్. సో అలా కాకుండా మన నాట్ గేట్వేని మన కంట్రోల్లోకి తెచ్చుకుంటే, నాట్ గేట్వే క్రియేట్ చేసేటప్పుడు మనకు ఒక పబ్లిక్ IP అసైన్ అవుతుంది, అది కన్సిస్టెంట్ గా ఉంటుంది త్రూ అవుట్ ఇట్స్ లైఫ్ సైకిల్. సో ఈ సింగిల్ IPని క్లయింట్ నెట్వర్క్ ఇస్తే, క్లయింట్ వాళ్ళకి ఇస్తే, వాళ్ళు ఆ IP మాత్రమే ఫైర్ వాల్లో అలౌ చేస్తారు, సో దట్ మన దగ్గర నుంచి జరిగే కమ్యూనికేషన్ వాళ్ళకి అలౌ అవుతుంది అనమాట. దానికోసం నాట్ గేట్వే అనే దాన్ని మనం యాక్చువల్లీ ప్రిఫర్ చేస్తాం. అంటే రీప్లేస్ చేస్తున్నాం ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి సర్వీస్ని, మన కంట్రోల్లో లేనటువంటి సర్వీస్ని మన కంట్రోల్లో తెచ్చుకోవడానికి వీఆర్ జస్ట్ రీప్లేసింగ్ ఇట్. సో రేపొద్దున మనం రాగానే నాట్ గేట్వే ఆప్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. నాట్ గేట్వే డిప్లాయ్ చేసిన తర్వాత I'll deploy it and keep it ready by the time we come to the class to avoid some time waste. So అది డిప్లాయ్ అయిన తర్వాత మన మెషిన్స్లో జరిగే కమ్యూనికేషన్ హౌ ఇట్ ఈస్ యాక్చువల్లీ గోయింగ్ త్రూ, ఏ IPs చూపిస్తుంది ప్రతి మెషిన్. ఇంకొక మెషిన్ కూడా డిప్లాయ్ చేద్దాం మనం, సెకండ్ ప్రైవేట్ మెషిన్. ఆ మెషిన్లో కూడా ఈ IP చూద్దాం, రెండింటికి ఒకటే ఉందా డిఫరెంట్ ఉందా ఫస్ట్ తెలుసుకున్న తర్వాత నాట్ గేట్వే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. నాట్ గేట్వే పెట్టిన తర్వాత ఈ 2 మెషిన్స్కి IP ఎలా మారుతుంది, సోర్స్ IP రెండింటికి ఒకటే కనిపిస్తుందా, వేరే కనిపిస్తుందా, వేరే కనిపిస్తే నాట్ గేట్వే అవసరం ఎందుకు,
ఒకటే కనపడాలి. సో అలా మనం కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి నాట్ గేట్వే వాడతాం. అండ్ రిమెంబర్, నాట్ గేట్వే ఈజ్ ఎ కాస్ట్లీ రీసోర్స్. అజూర్ వాళ్ళు ఇచ్చే సర్వీస్కి కాస్ట్ ఉండదు. అజూర్ వాళ్ళు ఇచ్చే నాట్ సర్వీస్కి కాస్ట్ ఉండదు. బట్ ఇఫ్ యూ వాంటెడ్ టు క్రియేట్ ఏ నాట్ గేట్వే బై యువర్ సెల్ఫ్, మనం నాట్ గేట్వే క్రియేట్ చేసుకోవాలంటే కెన్ క్రియేట్ ఎ నాట్ గేట్వే అండ్ దాన్ని సబ్నెట్ లెవెల్లో మాత్రమే అసోసియేట్ చేయగలం. వీనెట్ లెవెల్లో అసోసియేట్ చేయలేం. ఏ సబ్నెట్కి కావాలితే ఆ సబ్నెట్కి కనెక్ట్ చేయాలి. అందుకే సబ్నెట్ ఆప్షన్స్లో ఇచ్చారు. మనం మాట్లాడుతుంది కూడా సబ్నెట్ ఆప్షన్సే. సో నాట్ గేట్వే కాస్ట్లీ రీసోర్స్. ఏ రీసోర్స్ అయినా కాస్ట్లీ అయితే నేను అది మెన్షన్ చేస్తాను క్లాస్లో. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు వచ్చేటటువంటి ఫ్రీ ట్రయల్ అమౌంట్లోంచి ఎక్కువ మనీ కట్ అవ్వకుండా జస్ట్ రిమెంబర్ దీస్ థింగ్స్ వెన్ యూ ప్రాక్టీస్. అండ్ వాటిని ఇమీడియట్గా డిస్ట్రాయ్ చేసేస్తే ఎక్కువ బిల్లింగ్ పడదు. సో ఇదొక యూజ్ఫుల్ టూల్ మైక్రోసాఫ్ట్ వాళ్ళది, ప్రైసింగ్ క్యాలిక్యులేటర్. ఏ రిసోర్స్ అన్నా మనం డిప్లాయ్ చేసేటప్పుడు, బడ్జెటింగ్ రిలేటెడ్ కూడా ఏదైనా డిప్లాయ్ చేసేటప్పుడు మనకు తెలుసుకోవాలి అంటే కనుక ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. కైండ్ ఆఫ్ ఎస్టిమేషన్ చూపిస్తుంది ఎంత కాస్ట్ అవుతుంది దీనికి పర్ అవర్ బిల్లింగ్ అనేది. దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వచ్చు. అండ్ నాట్ గేట్వే ఇస్ ఎ కాస్ట్లీ రిసోర్స్. ఐల్ షో యూ టుమారో when we come back. మనం డిప్లాయ్ చేసి థియరిటికల్గా ఆ రియల్ టైం ప్రాక్టీస్ చేసిన తర్వాత జస్ట్ ఒకసారి ఆ రియల్ టైంలో దీనికి సంబంధించి ఏం వస్తాయో కూడా చెప్తాను. టికెట్స్ కానీ ఆర్ వర్క్ ఐటమ్స్ కానీ మనకి ఏం వస్తాయో, దెన్ విల్ మూవ్ ఆన్ విత్ నెక్స్ట్ టాపిక్. అది అయిపోయిన తర్వాత సబ్నెట్స్లో నెక్స్ట్ టాపిక్ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్. సో ప్రస్తుతానికి ఇది డిస్కస్ చేస్తున్నాం మనం, నాట్ గేట్వే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. అండ్ ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? సార్ ఒక్కొక్క సబ్నెట్ కి ఒక్కొక్క డిఫాల్ట్ నెట్ సర్వీస్ క్రియేట్ చేయాలా, లేదంటే మొత్తం అన్ని? యూ కెన్ యూజ్ ఎ సింగిల్ నాట్ గేట్వే ఫర్ మల్టిపుల్ సబ్నెట్స్. ఎందుకంటే ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత డ్రాప్ డౌన్ లో కనిపిస్తుంది అది మనకి. ఇక్కడ ప్రతి సబ్నెట్ కి వెళ్ళి ఎక్కడ కావాలంటే అక్కడ ఆ సబ్నెట్ కి అసోసియేట్ చేయొచ్చు, కనెక్ట్ చేయొచ్చు. యూ కెన్ క్రియేట్ ఎ సింగిల్ గేట్వే ఫర్ ఆల్ ద సబ్నెట్స్. అది ఓన్లీ అడ్రస్ స్పేస్ మాత్రమే ఎలా ఉంటుంది? మనం వేరే అడ్రస్ స్పేస్ క్రియేట్ చేస్తే మనం వేరే నెట్ సర్వీస్ క్రియేట్ చేయాలా? ఏం అవసరం అంటే వీనెట్ లో అన్ని సబ్నెట్స్ కి ఒకటి చాలు. ఎస్ మోహన్ చెప్పండి. ఇప్పుడు అడ్రస్ స్పేస్ ఎగ్జాస్ట్ అయ్యింది అనుకోండి, క్లౌడ్స్ లో ఇక్కడైతే మనకు అజూర్ లో ఎక్స్టెండ్ చేసుకోవడానికి అవకాశం ఉందండి. వేరే క్లౌడ్స్ లో అవకాశం ఉందా లేదండి? లేదు, టు మై నాలెడ్జ్ లేదు. అంటే వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారండి ఇప్పుడు ఎగ్జాస్ట్ అయితే? సెపరేట్ వీనెట్ క్రియేట్ చేస్తారు. సెపరేట్ వీనెట్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుందా? ఏమండి ఇప్పుడు సబ్నెట్ లో అంటే వీనెట్ లో మనకి సబ్నెట్స్ క్రియేట్ చేస్తున్నాం. సబ్నెట్ లో ఐపీస్ కొన్ని రిజర్వ్ అవుతున్నాయి, ఒక 5 ఐపీస్. బట్ వీనెట్ లో ఏమన్నా అట్లా ఐపీస్ ఏమన్నా రిజర్వ్ అవ్వవు? సబ్నెట్ లెవెల్ అది. ఓకే, థాంక్స్. సో ఈ రోజు పంపించిన ఇన్వైట్ ఇంకా రికరింగ్ ఇన్వైట్. యూ విల్ నాట్ రిసీవ్ ఎనీ మోర్ ఇన్వైట్స్. సో అంటిల్ మళ్ళీ మనకి అవసరం వచ్చి చేంజ్ చేయాల్సిన అవసరం వచ్చే వరకు విల్ నాట్ క్రియేట్ ఫర్దర్ ఇన్వైట్స్. అండ్ వన్స్ మనకి వెన్స్డే రోజుకి మోస్ట్లీ బ్యాచ్ కన్ఫర్మ్ అవుతుంది. అందరూ ఆ రోజు శాలరీ డే కాబట్టి ఫీజ్ పే చేస్తామని చాలా మంది అడిగారు. సో ఆ రోజు నేను క్రియేట్ చేస్తాను వాట్సాప్ గ్రూప్. వన్స్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత బ్యాచ్ అంతా క్రియేట్ ద వాట్సాప్ గ్రూప్. అందులో మనం టెక్నికల్ డిస్కషన్స్ చేయొచ్చు. అండ్ ఎనీబడి హూ వాంట్స్ టు కోఆర్డినేట్ ఓవర్ ద వీకెండ్స్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్ ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రీ ట్రయల్ అనేది ఇట్స్ లిమిటెడ్ సబ్స్క్రిప్షన్ కాబట్టి మీరు జస్ట్ ప్లాన్ చేసుకుని ఒక 2-3 కలిసి షేర్ చేసుకున్నా యూ కెన్ ప్రాక్టీస్ త్రూ అవుట్ ద కోర్స్. అండ్ ఎవ్రీ వీక్ మనకి ఎలాగో టెస్ట్ ఉంటుంది. అండ్ దెన్
జాబ్ రిఫరల్స్ కానీ, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ, ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తే ఎక్స్పీరియన్సెస్ కానీ ఆ గ్రూప్లో షేర్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు సర్టిఫికేషన్స్ అటెండ్ అయిన ఆ ఎక్స్పీరియన్సెస్ని. సో ఎనీథింగ్ వీ కెన్ షేర్ ఇన్ దట్ గ్రూప్. I'll create it on Wednesday once I get the confirmed list of candidates. Any more questions, guys? ఒకవేళ మీకు ఇక్కడ క్వశ్చన్ రాకపోయినా, ఇన్ కేస్ ఆఫ్లైన్లో అడుగుదాం అనుకున్నా, ఐమ్ హ్యాపీ టు హెల్ప్ యూ అవుట్ ఎనీ టైమ్ బిఫోర్ 6 PM. సో డే టైంలో 6 PM లోపు ఎనీ టైమ్ యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్. అండ్ ఆఫ్ కోర్స్ అబ్రాడ్లో ఉన్న వాళ్ళు దే కెన్ కాంటాక్ట్ మీ ఆఫ్టర్ 6 ఆల్సో, నో ప్రాబ్లం. యా గోపి చెప్పండి. ఇప్పుడు మీరు నాట్ గేట్వే క్రియేట్ చేసి ఉంచుతానన్నారు కదా రేపు. నాట్ గేట్వే క్రియేట్ చేసేటప్పుడు ఐపీ అడ్రస్ బై డిఫాల్ట్ అజ్యూర్లో బై డిఫాల్ట్ వస్తుందా, లేకపోతే మళ్ళీ అది కూడా మనం ఏమైనా? అది మనం క్రియేట్ చేసిన తర్వాత ఇలాగే ఆప్షన్స్ ఉంటాయి దానికి. ఇలాగే దీనికి వీనెట్కి ఎలాగ ఆప్షన్స్ ఉన్నాయో నాట్ గేట్వే ఆప్షన్స్ ఉంటాయి. అవన్నీ చెప్తాను. దాంట్లో అక్కడ పబ్లిక్ ఐపీ అసైన్మెంట్ ఎలా జరుగుతుంది అనేది కూడా ఉంటుంది, చెప్తాను. ఓకే ఓకే. ఎవ్రీ రిసోర్స్ కి మనం ఇలాంటి ఆప్షన్స్ అన్ని డిస్కస్ చేస్తాం. ఓకే. ఎనీథింగ్ దట్ వి క్రియేట్ ఆప్షన్ బై ఆప్షన్ అన్నమాట. యా యా థాంక్యూ. షూర్. Okay then, so if there are no questions, let's wrap up and meet again tomorrow at the same time. Thank you so much, guys, for your participation. Have a nice day. థ్యాంక్ యూ.